విజయీ భవ అప్రతిహతంగా సాగుతున్నటువంటి ఈ ఉపన్యాస పరంపరలో భాగంగా ఈరోజు సాయంకాల ఈ సమావేశానికి సహృదయ ఆత్మీయ మిత్రులకు స్వాగతం సుస్వాగతం. It's my pleasure to introduce our beloved, beautiful person, heart of Buddha and thought of Vivekananda, that is Anna Hanumantu garu. ఎంత చెప్పినా తక్కువే వారి గురించి. 1000 ఉరుములు మెరుపులు మెరిసిన తీరు, కోటి నయగార జలపాతముల హోరు, శతకోటి జవనాశ్వముల జోరు కలబోసిన అన్న హనుమంతుని మాట తీరు. తినబోతు రుచి ఎందుకు అన్నట్టు, మేఘం వర్షించినట్టు, సింహం గర్జించినట్టు, మలయ మారుతం వీచినట్టు, మందహాసం చేసినట్టు, పసిపిల్లలు నవ్వినట్టు, పరమాన్నం భోంచేసినట్టు, గుడి గంటలు మోగినట్టు, గుండె తలుపులు తట్టినట్టు, పండిత పామరులను సైతం పరవశింపచేసే అద్భుతమైనటువంటి మాట తీరు అన్న హనుమంతు గారిది. ఇక సార్థక నామధేయుడు అన్న హనుమంతుడు. హనుమంతుడు ఎట్లాగైతే హనుమంతుడు గుణవంతుడు బలవంతుడు భగవంతుడు, హనుమంతుడు గుణవంతుడు బలవంతుడు భగవంతుడు, ఆ శ్రీకాంతుని ఎదలోపల పదిలంగా దాచుకున్న శ్రీమంతుడు హనుమంతుడు. ఈ హనుమంతుడు ఆ శ్రీకాంతునితో పాటు ఆ శ్రీ సరస్వతి అమ్మవారిని గుండెల నిండా దాచుకున్నటువంటి విజ్ఞాన ఘని అన్న హనుమంతుడు. ఆ విజ్ఞాన పరంపర అప్రతిహతంగా కొనసాగుతూ వేలాది ఉపన్యాసాల ద్వారా లక్షలాది ఆత్మీయ బంధువుల హృదయాలలో జ్ఞాన జ్యోతులు వెలిగిస్తూ ఉన్నటువంటి పెద్దన్న. మరి అలాంటి ఈరోజు ఆ అమృత వచనాన్ని మనం వినబోతూ ఉన్నాం. ఈరోజు అంశం, ద టాపిక్ ఆఫ్ టుడేస్ మీటింగ్, పర్సనల్ ఎక్సలెన్స్ ఫర్ ఆల్ రౌండ్ సక్సెస్, హెల్త్ అండ్ హ్యాపీనెస్. ప్రతి మనిషి జీవితంలో విజయం, సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం పొందడానికి రహస్యాన్ని అన్న ఈరోజు మనకు చెప్పబోతూ ఉన్నాడు. మరి ఈ మహద్భాగ్యం నాకు కలిగినందుకు, అలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పడం అంటే ఐ ఫీల్ ఆల్వేస్ ప్రౌడ్, ఐ ఫీల్ ఆల్వేస్ ఆనర్డ్ టు ఇంట్రడ్యూస్ such a wonderful human being. So thank you. Over to Hanumantu sir. Thank you, Surinder. Thank you very much for your wonderful introduction. A very happy evening to all our friends who have graced the occasion. Thank you very much. It's a great thing that those who could spare time in spite of their busy schedule. Mr. Venkateshwarlu, my classmate from degree, has also come. Santosh Reddy garu, and I'm sure that ఈ విజయీ భవ అద్భుతమైనటువంటి ఈ జ్ఞాన యజ్ఞం యొక్క ఈ వీడియోస్ చాలా మంది ముందు వీక్షిస్తారు. సో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా, ఈరోజు నేను ఎంచుకున్నటువంటి అంశం, ఈ దాదాపు 3 నెలలుగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో I just have chosen to share with you some of the secrets of personal excellence for a very powerful life, for happiness
హెల్త్ అండ్ ఆల్ రౌండ్ సక్సెస్ ఇన్ లైఫ్ అనే ఒక అంశం ఎందుకున్నా ఇది నాకు చాలా ప్రియమైనటువంటి ఇష్టమైనటువంటి అంశము. దీనిలో నేను చాలా మనతో షేర్ చేసుకునే విషయాలు చాలా మటుకు నేను సాధన చేస్తూ ఉన్నాను, చేయడానికి ఇంకా అందులో ఎక్సలెన్స్ సాధించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో మిత్రులారా, మొదలు అసలు ఈ ఛానల్, ఈ కార్యక్రమం చూసే teachers, especially this channel mostly consists of teaching members from school and colleges. But what I am going to share with you today is not confined to teaching community alone. ఎవరికైనా విద్యార్థుల నుంచి, యూత్ నుంచి, పెద్దవాళ్ళ నుంచి, ప్రౌఢుల నుంచి వృద్ధుల వరకు అంశాలు ఇవి. చివరిలో బికాజ్ మనం ఒక నమ్మకంతో జీవిస్తున్నాము. ఒక నమ్మకం ఏమిటి? ఆ నమ్మకం అంటే ఫర్ ఎ వండర్ఫుల్ లైఫ్, ఫర్ ఎ హ్యాపీ లైఫ్, ఫర్ ఎ హెల్దీ లైఫ్ మనిషి ఒక్క సూత్రాన్ని పాటించాలి అని మనం అందరం అనుకుంటాం. ఏమిటి ఆ ఒక్క సూత్రం అంటే LLL. ఇదే రహస్యం. అసలు పర్సనల్ ఎక్సలెన్స్ కు ఇది ఒక ముఖ్యమైన సూత్రం. ఏంటది? లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ LLL. అండ్ వాట్ ఈస్ దిస్ LLL? Think about it, friends. LLL means lifelong learning. Being a lifelong learner. ఇది నమ్ముకున్న వారే అసలు ఈ కార్యక్రమంలో ఈ రోజు వచ్చిన వారు. కానీ ఇక ముందు అసలు ఈ యొక్క వీడియోను టచ్ చేసి ఓపెన్ చేశారు అంటేనే, మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ వాకింగ్ అలాంగ్ దిస్ పాత్ ఆఫ్ LLL, లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఎవరైతే లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేటటువంటి ఒక పాత్ర నమ్ముకుంటారో వారికి వృద్ధాప్యము లేదు. వయసు బయలాజికల్ ఏజ్ 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు కావచ్చు గాక, బట్ their mind is always sweet 16, because 16, or I can say even 6, because that is the age when people learn and grow. Friends, real growth is the inner growth, not the external growth. నేను ఎంత సంపాదించాను, ఎన్ని ఎకరాల పొలం సంపాదించాను, ఎన్ని ప్లాట్లు సంపాదించాను, this doesn't matter, my dear friends. What matters is my inner growth. And ఈ రోజు ఉదయము నేను ఒక్క నిమిషం ఈ రోజు ఉదయము లేచిన తర్వాత నేను రాత్రి పడుకోబోతున్న నేను, am I the same? No. If I am the same, no growth happened today, that day. My dear friends, I don't mean learning అంటే కేవలం పుస్తకాల వల్ల నేర్చుకోవడం అని కాదు. లర్నింగ్ యాటిట్యూడ్ ఉన్నవారు ప్రకృతి నుండి, తాను ఎవరిని కలిస్తే వారి నుండి, మనుషుల నుండి కాదు, జంతువుల నుండి ఆ తత్వం మనం ఏం గ్రహిస్తాం. ఒక ఇన్సిడెంట్ నుంచి మనం ఏమి నేర్చుకోగలం. అది ఇన్సిడెంట్ కావచ్చు, ఈవెంట్ కావచ్చు, ఒక చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, యానిమల్ కావచ్చు. సో ఆ యాటిట్యూడ్ ఉన్నప్పుడు మనము ఎవర్ గ్రోయింగ్ పర్సనాలిటీస్ అయితేమో. అంతే తప్ప మనం అనుకుంటుంటాం కదా, మామూలుగా ఉద్యోగం దొరికిన రోజు ఇంటర్వ్యూ పాస్ అయిన తర్వాత మన పుస్తకాలు గిరాటేస్తాం. చాలా మందికి లెర్నింగ్ ఆ రోజే ఆగిపోతుంది, ఆ తర్వాత ఫాజిలైజ్ అయిపోతాం అనే ఒక విమర్శ ఉంటుంది, ముఖ్యంగా మనలాంటి టీచింగ్ కమ్యూనిటీ మీద. బట్ నో, రియల్ టీచర్, రియల్ పర్సన్ ఆల్వేస్ లెర్న్స్ అండ్ లెర్న్స్. హీ బిలీవ్స్ ఇన్ దట్. సో అందులో భాగంగా మనమందరం కూడా ఈ యొక్క వీడియో, ఈ టాక్ నాదే కాదు, ఈ గత 3 నెలలుగా జరుగుతున్న ఏ టాక్ మీరు ఓపెన్ చేశారు అంటేనే ఒక డబుల్ మీనింగ్ సినిమా పాటనో, లేకపోతే అశ్లీలమైనటువంటి డాన్సో చూసేది కాకుండా ఇటువంటివి అసలు ఓపెన్ చేస్తున్నారంటే యు బిలాంగ్ టు ఏ యునిక్ అండ్ స్పెషల్ కేటగిరీ. అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ, మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఆ మధ్యలో అసలు మనుషుల్లో 2 రకాలు ఉంటారంట. అంటే చాలా విభజన, చాలా రకాలైన కేటగిరీస్ చేస్తాం, క్లాసిఫికేషన్స్. బట్ వన్ కేటగిరీ ఈజ్ పీపుల్ విత్ గ్రోత్ మైండ్ సెట్ అండ్ పీపుల్ విత్ ఫిక్స్డ్ మైండ్ సెట్. ఫిక్స్డ్ మైండ్ సెట్ వాళ్ళు ఏమనుకుంటారంటే,
యాజ్ ఇట్ ఈస్ ఓకే అండ్ యూ షుడ్ అప్రిషియేట్ మీ అనుకుంటాంట. గ్రోత్ మైండ్ సెట్ అనేవాడు ఏమనుకుంటాంటే ఎస్ ఐ am prepared to go out of my comfort zone. I am ready to step into discomfort zone and learn and grow. ఎందుకంటే nothing ever happens, nothing of any substantiality happens in comfort zone. ఎంత కాలము మనం కంఫర్ట్ జోన్ లో ఉంటామో అంత కాలం ఎదుగుదల ఉండదు. రియల్ మ్యాజిక్ హ్యాపెన్స్ మై డియర్ ఫ్రెండ్స్, రియల్ గ్రోత్, రియల్ వండర్స్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ద outside the comfort zone. Outside the సపోజ్ కంఫర్ట్ జోన్ ఊహించుకుందాం, ఒక రౌండ్ సర్కిల్ లో మనం అందరూ కూడా ఇలా ఉంటాం. అంటే సగటు మనుషులు ఎలా ఉంటారంటే ఐ వాంట్ టు బి కంఫర్టబుల్. వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ డూ యూ వాంట్ అని ఎవరన్నా అడగండి మీరు. ఎవ్రీబడి వాంట్స్ ఐ వాంట్ టు బి కంఫర్టబుల్, ఐ వాంట్ టు కన్ఫైన్ టు ద కంఫర్ట్స్ ఆఫ్ మై హోమ్ అంటాడు. కానీ the rare people who are ready to become leaders, who are ready to lead the world, లైక్ వివేకానంద, లైక్ అబ్దుల్ కలాం, వాళ్ళెవరు కూడా కంఫర్ట్ జోన్ లో ఉండాలనుకోరు. వాళ్ళు ఏమనుకుంటారు, నిజమైన ఎదుగుదల డిస్కంఫర్ట్. వన్స్ ఐ స్టెప్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ దేర్ హ్యాపెన్స్ ద మ్యాజిక్ అని నమ్ముకుంటారు. కాబట్టి కంఫర్ట్ జోన్ కాకుండా బయటికి వెళ్తే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఒక ఐఏఎస్ సాధించిన ఒక స్టూడెంట్ కావచ్చు, ఒక మెడికల్ సీట్ సాధించిన ఒక స్టూడెంట్ కావచ్చు, ఐఐటిలో సీట్ సాధించే వాళ్ళందరూ కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్తారు. కాబట్టి సో దట్స్ ఇట్. ఇంకా కంఫర్ట్ జోన్ లో ఒక రహస్యం మీతో చెప్తాను, ఒక అద్భుతమైన రహస్యం మీతో షేర్ చేసుకుంటాను. సపోజ్ మనం కంఫర్ట్ జోన్ లో ఇట్స్ ఎ సర్కిల్ అనుకున్నాం కదా. ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ దాటి బయట సపోజ్ మనం అనుకుంటాము కొత్త వాళ్ళతో మాట్లాడటం మనకు చాలా బిడియంగా ఉంటది, మనకి ఇష్టం ఉండదు. ఆమె ఇంట్రావర్ట్ అనుకుందాం. ఇంట్రావర్ట్ అంటే తెలుసు కదా, అంతర్ముఖుడు అనుకుందాం. ఎప్పుడైతే ఇటువంటి వ్యక్తి కొత్త వాళ్ళతో మాట్లాడడానికి ఒకసారి కంఫర్ట్ జోన్ దాటి ఒకసారి ఒక బిందువును టచ్ చేశాడు బయట, అప్పుడు ఏమైతుంది, వెంటనే అతని కంఫర్ట్ జోన్ సర్కిల్ ఎక్స్పాండ్ అవుతుంది. బికాస్ దట్ ఆ పాయింట్, ఆ డిస్కంఫర్ట్ జోన్ లో ఉన్న పాయింట్ కంఫర్ట్ జోన్ లోకి వచ్చేస్తుంది. కనుక ఎవరైనా ఒక పని కంఫర్ట్ జోన్ దాటి చేస్తే వాళ్ళ కంఫర్ట్ జోన్ ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు మొత్తం ప్రపంచమే మన కంఫర్ట్ జోన్ లోకి వస్తుంది. అలా 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 చేయగా కాబట్టి అదొక సక్సెస్ సీక్రెట్. నేను వై ఫ్రెండ్స్, వై ఐ యూజ్డ్ దిస్ టర్మ్ పర్సనల్ ఎక్సలెన్స్ అనే వర్డ్ వాడాను నేను. ఇది నాకు చాలా ఇష్టమైన వర్డ్ అని చెప్పాను కదా. నాకని కాదు, చాలా మంది మహానుభావులకు, చాలా మంది ఈ సక్సెస్ లీడర్షిప్ ట్రైనింగ్ గురువుస్ కి వాళ్ళకు ఎక్సలెన్స్ అనే పదం చాలా ఇష్టం. ఎందుకంటే మనం అనుకుంటాం పర్ఫెక్షన్ వర్సెస్ ఎక్సలెన్స్. మనం అందరం ఏమంటాం, హీఈస్ అ పర్ఫెక్ట్ టీచర్, హీఈస్ అ పర్ఫెక్ట్ మ్యాన్, హీఈస్ అ పర్ఫెక్ట్. కానీ పర్ఫెక్ట్ అనేది నాకంత ఇష్టం లేని పదం. కారణం ఏంటంటే మనం ఆలోచిస్తే పర్ఫెక్షన్ అంటే ఏంది, ఒకసారి పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇంకా దానికంటే బియాండ్ ఏమైనా ఉంటుందా? వాట్ ఈజ్ బియాండ్ పర్ఫెక్షన్? నథింగ్. ఇంకా చెప్పాలంటే బియాండ్ పర్ఫెక్షన్ ఏమైనా ఉందంటే పతనమే. ఎందుకంటే పర్ఫెక్షన్ ఇస్ ద టాప్ మోస్ట్ పాయింట్ ఆన్ ద హిల్ అనుకుందాం మనం. తర్వాత ఏముంటుందండి, పర్ఫెక్ట్ అయిన తర్వాత ఏమీ ఉండదు. కనుక కొందరు పర్ఫెక్షనిస్టులు ఉంటారు. ఈ పర్ఫెక్షనిస్టులు నిత్య అసంతృప్తివాదులు. ఎందుకంటే ఎప్పుడు ఆ పర్ఫెక్షన్ ఎప్పుడు రావాలి అది. కానీ ఇంకోటి, పర్ఫెక్షన్ అనేది ఒక పాయింట్ దగ్గర ఆగిపోతుంది కదా జర్నీ. కానీ దెర్ ఇస్ అనదర్ ఎక్సైటింగ్ వర్డ్ మై డియర్ ఫ్రెండ్స్, అదేమిటంటే ఎక్సలెన్స్. ఎక్సలెన్స్ ఈజ్ ఎ కంటిన్యూస్ పాత్, ఎ కంటిన్యూస్ జర్నీ. దానికి అంతం లేదు. ఈరోజు ఒక పనిని అద్భుతంగా చేశాను నేను, ఎక్సలెన్స్ లో రేపు అది మరింత అద్భుతంగా చేయొచ్చు, ఎల్లుండి మరింత అద్భుతంగా చేయొచ్చు. కానీ అదే పర్ఫెక్షన్, ఇట్స్ ఎ డెడ్ వర్డ్ మై డియర్ ఫ్రెండ్స్, డెడ్ వర్డ్. కాబట్టి let us all be worshippers of excellence and not followers of perfection. ఇది నా ఒక అంటే ఆల్ దీస్ థింగ్స్ దట్ ఐ హావ్ ఆల్రెడీ 1 or 2 థింగ్స్ ఏవైతే నేను మీతో షేర్ చేసుకున్నాను అవన్నీ కూడా పర్సనల్ ఎక్సలెన్స్ లో భాగాలే. సో వై వి ఆర్ ఫర్ ఎక్సలెన్స్ అని ఇందుకోసం, ఎందుకంటే ఎక్సలెన్స్ అనేది ఒక సజీవమైనటువంటి పాతది, అది దానికి అంతం లేదు, అది ఒక అద్భుతమైన జర్నీ ఒకటి. రెండవది, ఆ మధ్యలో ఒక గ్రామంలో ఒక ఓల్డ్, బయలాజికలీ ఓల్డ్ రెజ్లర్ ఉన్నాడంట. ఓల్డ్ రెజ్లర్, WRESTLER.
STLER రెజ్లర్ ఉన్నాడు, సాము చేస్తాను, కుస్తీ పట్టాను. అక్కడ అతడు ఎంతమంది యంగ్ రెజ్లర్స్ ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా సునాయాసంగా ఓడించేవాడంట. వీళ్ళకి అర్థం కాలేదు, అరే ఇతనికి 75 ఇయర్స్ ఉన్నవి, మేమేమో 25 ఇయర్స్ ఏజ్ లో ఉన్నాము, మమ్మల్ని ఇంత సులభంగా ఎలా ఆయన ఓడిస్తున్నాడు అనేది నాకు అర్థం కాలేదు. అర్థం కాక ఒకసారి ఆయన అడిగారంట, గురుగారు ప్లీజ్ చెప్పండి, ది సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ ఏందో మాతో షేర్ చేసుకోండి, మేము చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాము, మేము ఇంత చిన్న ఏజ్ లో మిమ్మల్ని మన ఊర్లో ఉన్న అందరిని కాదు, ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఓడిస్తున్నారు, ఏంటండి మీ రహస్యం అంటే ఆయన చెప్పాడంట, ఏం లేదురా, నేను ఒక చిన్న పని చేస్తాను, ఏం చెప్పంటే రోజు నేను నా ఆంబోతును మా బాయికాడికి మోసుకపోయి ఇంటికి తీసుకొస్తా అని చెప్తాడు. ఓహో, ఆంబోతును బాయికాడికి మోసుకపోయి ఇంటికి తీసుకొస్తాడా, ఇది ఆయన రహస్యం అని అందరూ పోయి మళ్ళీ రోజు జాతర అంగడి పోయి అందరు ఆంబోతులను కొనుక్కున్నారంట. కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చినట్ట. తీసుకొచ్చి ఓహో ఈయన ఈ ముసలాయన చేసే పని ఇది కదా అని చెప్పి ఆ ఆంబోతు దాని కింద తలకాయ పెట్టి దాన్ని లేపరికి ట్రై చేస్తే పక్కన తినేదంట. కానీ సరికే పండు కింద ఆడిపోయింది సగం మందికి. ఇక వాళ్ళ రోజు మళ్ళీ వచ్చి, స్వామి ప్లీజ్ మమ్మల్ని ఎందుకు ఇలా వేధిస్తారు చెప్పండి, ఈ ఆంబోతు కొనుక్కరామంటే ఆంబోతులు కొనుక్కొచ్చినాము, కానీ మాకు అది లేపనికి చేతనైతే లేదు, తంతున్నాయి పొడుస్తున్నాయి, ఏంటి చెప్పండి అంటే అప్పుడు ఆయన చెప్పిండంట, నువ్వు చెప్పించాలరా, అది కాదు నీకు చేసింది, నా ఆవు కోడెదూడను పెట్టినప్పుడు అది పుట్టిన వెంబడే నేను దాన్ని నా మెడల పైన వేసుకొని ఇంటి నుండి మా బావి దగ్గరికి తీసుకెళ్లాను, సాయంత్రం మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాను, అలా రోజు చేసేది. అట్లా అయిన తర్వాత ఒక నెల రోజుల్లో అది దగ్గర 50 కిలోలు అయింది. 2 నెలలకు అది 100 కిలోలు అయింది. నేను కూడా రోజుకు నా భుజబలం పెరుగుతూనే పోతుంది, దగ్గర రోజు చేస్తున్నా కాబట్టి నేను నిత్య సాధన చేస్తున్నా. ఆఖరికి అది 6 నెలలకు మహాబలిష్టమైనటువంటి గోడైంది. కానీ అంతే బలిష్టంగా నా భుజాలు కూడా అయినాయి కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు డూ దాట్. ఇట్ హెస్ బీన్ ఎ కంటిన్యూస్ రెగ్యులర్ ప్రాక్టీస్ అండ్ సాధన అనంట. సో దట్స్ ఇట్. అక్కడ ఏంటి తెలుస్తుంది మిత్రులారా, ఎవ్రీ డే ఎ లిటిల్ ఇంప్రూవ్మెంట్, ఎవ్రీ డే ఎ లిటిల్ ఇంప్రూవ్మెంట్ వల్ల నీకు తెలియకుండా నిత్యం అన్నట్టు కంటిన్యూస్. దీనికి ఒక మంచి పదం ఉంది, ఈ పదం కొందరు మిత్రులకు తప్పకుండా తెలిసే ఉంటది. జపనీస్ 1945లో ఏదైతే హిరోషిమా నాగసాకి పైన బాంబు పడ్డదో జపాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. కానీ విత్ ఇన్ 10 ఇయర్స్ జపాన్ టర్న్ అరౌండ్ చేసింది. ఎలా చేసింది జపాన్ టర్న్ అరౌండ్? వాళ్ళు నమ్ముకున్నటువంటి సిద్ధాంతం, ఒక ఫిలాసఫీ, ఒక ప్రిన్సిపల్ ఏంటంటే కైజెన్, KAIZEN అనే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు. ఇది కూడా ఎవరో కాదు పెట్టింది, ఒక వెస్ట్రన్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ అని పిలిస్తే ఆయన వీళ్ళతో పవర్స్ తీసుకున్నారు. నేను ఏం చెప్పినా మీరు చేయాలి, నా మాటకు ఎదురు మళ్ళొద్దని ఆ మొత్తం అక్కడ ఉన్నటువంటి రాజు కాడ నుంచి జపాన్ లో ఉన్న ప్రజలందరితో ఓకే చేయించుకొని ఆయన ఈ ప్రిన్సిపల్ అమలు చేశారు. ఏంటి ఈ ప్రిన్సిపల్? కైజెన్ అంటే లిటిల్ ఇంప్రూవ్మెంట్స్, లిటిల్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్స్. ఇది దీని యొక్క అర్థం. అంటే ఒకేసారి సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సూర్య నమస్కారాలు చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఎవరు చెప్తారు. ఓకే అని నేను ఒకే రోజు 50 సూర్య నమస్కారాలు చేస్తా అనడం కాదు. ఈ రోజు ఒక్క సూర్య నమస్కారం చెయ్యి, రేపు 2 చెయ్యి, ఎల్లుండి 3, ఇలా రోజు జస్ట్ 1% అనుకోండి, 1% రోజు మనం ఏ పని, వాట్ ఎవర్ వర్క్ యూ ఆర్ డూయింగ్ యోగా, యు ఆర్ డూయింగ్ ప్రాణాయామం, లేకపోతే మీరు ఒక పుస్తకం చదువుతున్నారు, ఇంకేదైనా చేస్తున్నారు, మన విద్యార్థులు రోజు వర్క్ చేస్తున్నారు, కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే సంవత్సరం తిరిగేసరికి 365% అవుతుందండి. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది జపాన్ వాళ్ళు చేసింది. సపోజ్ ఏం చేశారు వాళ్ళు, జపాన్ వాళ్ళు ఒక ఆఫీస్ లో ఒక సబార్డినేట్ ఉన్నాడు, అంటే అందులో ఉన్న అటెండర్ అంటే కదా, ఆ సబార్డినేట్ ఉన్నారు అనుకోండి. ఆయన ఏం చేసేవాడు, ఆ రోజు తమ బాస్ యొక్క, అధికారి యొక్క ఆఫీస్ ను ఒక రకంగా ఆయన డెకరేట్ చేస్తే నెక్స్ట్ డే ఇంకా కొంచెం బెటర్ గా డెకరేట్ చేయడం.
ఇంకా కొంచెం బెటర్. అట్లా ఇంట్లో ఒక ఒక మాతృశక్తి ఉందనుకోండి, మాతృమూర్తి ఉందనుకోండి, ఇంటిని నీట్ గా పెట్టుకునే విషయంలో ఒక రోజు పెట్టుకుంది, నెక్స్ట్ డే ఇంకా కొంచెం బెటర్ గా, అట్లా మనం ఏ ఫీల్డ్ ఉంటే ఆ ఫీల్డ్ లో కొంచెం కొంచెం బెటర్ గా. వాళ్ళందరూ కూడా జపాన్ లో ఆ రోజుల్లో కైజన్ డైరీ రాసేవాళ్ళు ప్రతి ఒక్కరు. జపాన్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ రోజు కూడా ఈ కైజన్ ఫిలాసఫీని జపాన్ లో టయోటా కంపెనీ అనుసరించి, అందుకే ఏమైంది 10 సంవత్సరాల్లో ఏ అమెరికా అయితే వీళ్ళ పైన నాగసాకి హిరోషిమా బాంబ్ వేసిందో, సరిగ్గా 10 years లో అమెరికా కార్లు మొత్తం రోడ్ల మీదకి వెళ్ళి వాళ్ళ యొక్క కంపెనీలలో యూనో వర్క్ షాప్ లో మూలపడ్డాయి. వీళ్ళు చేసిన కక్ష అలా తెచ్చుకున్నారు. వీళ్ళు ఎట్లా తెచ్చుకున్నారు? మొత్తం టయోటా మంత్రం కేవలం ఈ యొక్క కైజన్ మంత్రమే. కనుక మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం ఏం చేయాలి? సపోజ్ ఐ వాంట్ టు స్పెండ్ ఎవ్రీ డే చదువుకోవాలి, నేను రోజు గంట సేపు చదవాలి, 2 గంటలు చదవాలి. ఏం చేయాలి? రోజు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడం, నా కోసం, నా యొక్క ఎక్సలెన్స్ కోసం, నా ఆరోగ్యం కోసం, నా యొక్క ఇంటెలెక్చువల్ గ్రోత్ కోసం కొంచెం 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 ఎక్కువ చేయడం వల్ల, ఒకేసారి కాదు, దెన్ యు ఆర్ షూర్ టు సక్సీడ్. కాబట్టి దీని ఏమంటాం మనం? ఎక్సలెన్స్ పర్సన్. ఇది కైజన్ ఫిలాసఫీ అంటాం, నిత్య సాధన. ఇది ఆ యొక్క సామురాయ్, ఆ యొక్క రెజ్లర్ యొక్క కథలో మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చాలా సార్లు ఈ దేశం మారాలి, అది మారాలి, ఇది మారాలని అందరం కూడా ఆశిస్తాం. నిజమే, ప్రతి ఒక్కరు మనం వీఆర్ ఆల్ వరీడ్ అబౌట్ దట్ యాజ్ టీచర్స్, యాజ్ ఇంటెలెక్చువల్స్. అయితే మధ్యలో ఒక ఫాదర్ సాయంత్రం 6 గంటలకు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పాప, 6 ఏళ్ల పాప, ఈయనతో నానా దిస్ మ్యాన్ వాజ్ రీడింగ్ న్యూస్ పేపర్, ఆల్ వరల్డ్ రిపోర్ట్ అవి చదువుతున్నాడు. ఆమె వచ్చి, నానా ప్లీజ్ కమ్ అండ్ ప్లే విత్ మీ, యూ ప్లీజ్ ప్లే విత్ మీ అన్నాడు. ఏం చేయాలి అబ్బాయి, అమ్మాయి ప్లే విత్ మీ అంటుంది, విసుకునేటట్లేదు కదా అనుకుని ఏం చేశాడంట, ఓకే సరే అని ఈయన ఏం చేశాడు, ఆ న్యూస్ పేపర్ లో ఒక పెద్ద పేజ్ లో ఒక కొరియర్ అడ్వర్టైజ్మెంట్ ఉందంట. కొరియర్ అడ్వర్టైజ్మెంట్, ఆ అడ్వర్టైజ్మెంట్ లో ఉన్నది తీసి ఆయనకు ఒక వైపు వరల్డ్ మ్యాప్ ఉంది అన్నట్టు. అంటే కొరియర్స్ ఏం చేస్తారు, ఇగో అమెరికా, యుఎస్ఏ నుంచి, షికాగో నుంచి హైదరాబాద్ టు బొంబాయి, ఇట్లా అదే చేస్తారు కదా, 6 మార్కులు పెట్టి మేమందరం ఒక్క రోజులో మీకు సప్లై చేస్తాం అనేది ఉంటుంది కదా. ఆ వరల్డ్ మ్యాప్ తీసి ఆయన ఏం చేశాడు, మొత్తం దాన్ని ఇలా చించేశాడు, ముక్కలు చేసి అక్కడ వేసేసి, చూడు దీంట్లో ఒక వరల్డ్ మ్యాప్ ఉంది, నువ్వు ఆ వరల్డ్ మ్యాప్ ను సరిగ్గా అరేంజ్ చేసి నా దగ్గరికి తీసుకురా, ఐ విల్ ప్లే విత్ యూ అన్నాడు. ఈయన అనుకున్నాడు 2 గంటల వరకు ఇక రాదులే నా జోలికి అనుకున్నాడు. ఎందుకంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం టు అరేంజ్. అన్ని ముక్కలు చేశాడు, దాన్ని మొత్తం 10 ముక్కలు చేశాడు అనుకున్నాడు. ఈయన పేపర్ లో చక్కగా బ్యూటిఫుల్ గా పేపర్ లో దూరిపోయాడు. ఇక రాదని ఇప్పుడంతా నా బిడ్డ నా దగ్గర రాదని. సరిగ్గా 3 నిమిషాలకు వచ్చిందండి అమ్మాయి. వచ్చిన అరేంజ్ చేశాను చూడని చెప్పిన. షాక్డ్, సర్ప్రైజ్, ఎట్లా సాధ్యం అర్థం కాలేదు. ఎట్లా సాధ్యం, ఓహో నా బుర్రనే వచ్చింటలే అనుకుంటారు. మళ్ళీ ఇగో అక్కడ పని, నా బుర్ర వచ్చింటలే, వాళ్ళ అమ్మది రాలే, అందుకే చేసింది అని అనుకున్నాడు. అనుకుని ఇంతకీ ఎలా చేసావమ్మా నువ్వు అంటే ఆమె చెప్పిందంట, నానా మీరు గమనించారు లేదు, మీరు ఆ పేపర్ చూస్తుంటే నేను చూశాను, ఆ వెనక పక్కన ఒక మనిషి బొమ్మ ఉంది. ఆ అడ్వర్టైజ్మెంట్ లో ఇంకో పక్కన ఒక మనిషి బొమ్మ ఉంది. అయితే నాకు నాన్న, ఐ డోంట్ నో వేర్ లండన్ ఈస్, ఐ డోంట్ నో వేర్ పెకింగ్ ఈస్, ఐ డోంట్ నో వేర్ శాన్ ఫ్రాన్సిస్కో ఈస్, but I know where eyes are, I know where ears are, I know where the head is. కనుక నేనేం చేశాను నాన్న, I got the man right and automatically the world became all right. మళ్ళీ వినండి అమ్మాయి ఏమన్నదో, I got the man right and automatically the world became all right. అంటే ఈ ప్రపంచాన్ని బాగు చేయాలంటే ముందు మనిషిని, వ్యక్తి నిర్మాణం చేయాలి, మనిషిని బాగు చేయాలి. మనిషిని బాగు చేస్తే సర్వ వ్యవస్థలు బాగుంటాయి. మనం మన రాజకీయాలను తిడతాం, లంచగొండితనం అంటాము, మన యొక్క వ్యవస్థను తిడతాము, లంచగొండితనం పెరిగిపోయిందంటాము, మన రెవెన్యూ వ్యవస్థ అనుకోండి, మన ఎలక్ట్రికల్ విద్యుత్ శక్తి అన్నిటి తిడతాం. కానీ ప్రాబ్లం ఏంది? ద ప్రాబ్లం ఈజ్ విత్ ద మ్యాన్. ఇంతకు ఏ మ్యాన్ తో ప్రాబ్లం ఉంది? ఏ మ్యాన్ తో ప్రాబ్లం ఉంది? మన ముఖ్యమంత్రితో ప్రాబ్లం ఉందా? మన ప్రధానమంత్రితో ప్రాబ్లం ఉందా? మన మంత్రులతో ప్రాబ్లం ఉందా? కాదు. ద ప్రాబ్లం ఈజ్ విత్ మీ. ఎందుకంటే
we have no right to accuse or blame our leaders, because how did they become leaders? It's me. Am I performing my duties properly? నేను నా యొక్క బాధ్యతలు సరిగ్గా నిర్వర్తిస్తే మంచి లీడర్లే ఈ దేశానికి వస్తారు. సో లీడర్లను బ్లేమ్ చేసే రైట్ నాకు లేదు, నన్ను నేను బ్లేమ్ చేసుకోవాలి. కాబట్టి వ్యక్తి నిర్మాణం అంటే ఇట్ స్టార్ట్స్ విత్ మీ. ఇది మనం నమ్మేది. కనుక నన్ను నేను, ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ మై ఫింగర్, పాయింటింగ్ మై ఫింగర్ ఎట్ ద అవుట్ సైడ్ వరల్డ్, ఇఫ్ ఐ ఫోకస్ ఆన్ మై సెల్ఫ్, I repeat, my dear friends, if I focus on myself, the world will automatically become all right. అందుకనే ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది. ఏం మాట అంటే, మనం చాలా సార్లు మన యొక్క పరిస్థితికి మనం ఏమంటాము, the world is not okay, he is not okay, the system is not okay, my wife is not okay, my father is not okay, my boss is not okay, my department is not okay, my CM is not, ఎవ్రీబడి ఈజ్ నాట్ ఓకే. కాబట్టి నేను కూడా నాట్ ఓకే. వాళ్ళందరూ నాట్ ఓకే కాబట్టి నేను కూడా నాట్ ఓకే. అంటే నేను నాట్ ఓకేగా ఉండడానికి కారణం ఈ వ్యవస్థ. కానీ దిస్ ఫార్ములా విల్ నెవర్ వర్క్. మరి వాట్ ఈస్ ద రియల్ ఫార్ములా? ద రియల్ ఫార్ములా ఈజ్ ఐ ఆమ్ ఓకే అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నా నుంచి స్టార్ట్ కావాలి. నేను ఓకే ఉంటే ప్రపంచం అంతా ఓకే అవుతుంది. కానీ వాళ్ళు నాట్ ఓకే కాబట్టి నేను నాట్ ఓకే. దిస్ ఈస్ సైకలాజికల్ ప్రిన్సిపల్. ద సైకలాజికల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్సలెన్స్, ఆఫ్ గ్రోత్ స్టార్ట్స్ ఆర్ ఆ యొక్క ఏమంటాం లోక కళ్యాణం అనేది స్టార్ట్ అయ్యేది విత్ మీ. కాబట్టి ఐ ఆమ్ ఓకే, యు ఆర్ ఓకే. కానీ యు ఆర్ నాట్ ఓకే. ఇఫ్ యు ఆర్ ఓకే ఐ ఆమ్ ఓకే కాదు, ఇఫ్ యు ఆర్ ఓకే కాదు, ఇఫ్ ఐ ఆమ్ ఓకే యు ఆర్ ఓకే. ఇది మొదటి ప్రిన్సిపల్. కనుక మనం ఎప్పుడు 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 ఎవరు మనకు తప్పుగా కనపడ్డా మన అద్దాలు మార్చుకోవాలంట. ఇది మళ్ళీ 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 100 సార్లు నేను నా యొక్క టాక్ లో కూడా 2-3 సార్లు రిపీట్ చేస్తా. చేంజ్ మై లెన్సెస్. ఇఫ్ ఐ చేంజ్ మై లెన్సెస్, ద వరల్డ్ విల్ బికమ్ ఆల్ రైట్. ఎందుకంటే మనం అందరం కూడా ఇంగ్లీష్ లో చెప్పాలంటే పర్సీవర్, PERCEIVER, పర్సీవర్ అంటే మనము అందరం కూడా చూస్తాం. యాటిట్యూడ్ మన కళ్ళతో చూస్తాం. మనం ఎలా చూస్తే మనకు అలాగే కనపడుతుంది. కనుక ప్రపంచాన్ని మార్చగలదు. ఐ థింక్ ద స్టోరీ, మై డియర్ ఫ్రెండ్స్, ద స్టోరీ ఆఫ్ ఎ కింగ్. ఆ కింగ్ కు ఏదో రోగం వచ్చిందంట. ఆ రోగం రావడం వల్ల, ఆ యొక్క ఇల్నెస్ రావడం వల్ల అనేక మంది వైద్యులు వచ్చి 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 ఎంత చేసినా ఆయనకు ఆ యొక్క రుగ్మత తగ్గలేదు. ఆఖరికి ఒక సాధువు వచ్చాడంట. ఒక సాధువు వచ్చి ఆయన చూసి, ఏమీ లేదు రాజా, ఏమీ లేదు, నువ్వు చేయాల్సింది ఏంటంటే అంతటా నువ్వు పచ్చరంగే చూడు, కొద్ది రోజులు నువ్వు ఆకుపచ్చ రంగే చూడు అని చెప్పాడు. దాంతో అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ వస్తాను, 4 రోజుల తర్వాత వస్తా, మంచిగా అయితే తప్పకుండా. నేను నీ కళ్ళకు పచ్చదనం కావాలి, పచ్చదనం. రాదనుకో వెంటనే అందరిని పిలిచి, 100 మాదులను పిలిచి, అరే మొత్తం రాజ్యం అంతా కూడా పచ్చగా పెయింటింగ్ చేసేయండి అని డబ్బాలు డ్రమ్ములు పచ్చరంగు తేవడము. అంత పచ్చరంగు రుద్ది అంటారు. రోడ్లకు పచ్చరంగు, గోడలకు పచ్చరంగు, గ్రీన్ కలర్, మనుషులకు కూడా గ్రీన్ కలర్ రుద్దాడు, గేదెలకు గ్రీన్ కలర్, పశువులకు ఇక పచ్చ తప్ప రాజుగారు బయటికి వెళ్తే ఏం కనబడదు. మొత్తం అంత పచ్చరంగే కలర్, మొత్తం గ్రీన్, ఎవ్రీథింగ్ బికేమ్ గ్రీన్. 4 రోజుల తర్వాత మన ఆస్థాన ఎవరు స్వామీజీ ఉన్నారో ఆయన ఈ రాజ్యానికి వచ్చింటారు. రాజు ఎట్లయినా చూస్తే మొత్తం గ్రీన్ గా పడుతుంది. రాజ్యంలోకి అడుగు పెడితే కంప్లీట్ కళ్ళు బయలుగా ఉంది, గ్రీన్, ఎవ్రీథింగ్ గ్రీన్. ఏం రాజా, ఏం మాయ చేసావు, ఏమైంది అంతా కూడా అంటే, స్వామి మీరు చెప్పారు కదా తూచా తప్పకుండా మనం ఆస్థానంలో డబ్బులన్నీ అయిపోయినాయి. మొత్తం అదేమంటారు దాన్ని, ఈ కోశాగారం మొత్తం ఖాళీ అయిపోయింది. ఎందుకంటే మొత్తం వార్నిష్లు కొనుకము, అప్లై చేసుకోము, ఇక జనానికి అంతా కూర్లు. దాంతో ఆయన ఇట్లా చేశాను స్వామి అంటే, ఎంత పిచ్చోడు ఉన్నదే నువ్వు, రాజ్యానికి అంతా గోడలకు మనుషులకు ఈ గ్రీన్ కలర్ కొడతారు అవయ్యా, అంతకంటే ఈజీ పని కదా,
ఏమిటి ఈజీ పని? నీ అద్దాలు గ్రీన్ అద్దాలు పెట్టుకుంటే అయిపోగదనయా అని అంట. సి దట్ అంటే మన దృష్టి మార్చుకుంటే ఈ సృష్టి మారదు, నీ దృష్టి మార్చుకో అని చెప్తాను. అందుకని మనము మన యొక్క యాటిట్యూడ్, ద లెన్స్ త్రూ విచ్ వి సీ ద వరల్డ్. మన లెన్స్లు ఏముంటాయి మన లెన్సులు? ఇప్పుడున్న లెన్సులు ఏమున్నాయి? ఎక్కడ పోయి కంప్లైన్, షికాయత్ చేద్దామా, అసంతృప్తి, బాధ, దుఃఖము, ఎక్కడ కూడా అది బాగలేదు, ఇది బాగలేదు, వాడు బాగలేడు, వీడు బాగలేడు, అంత కూడా అసంతృప్తి కళ్ళద్దాలు పెట్టుకున్నాం మనం. కంప్లైనింగ్ కళ్ళద్దాలు పెట్టుకుని ఇవి మార్చుకొని ఒక్కసారి కళ్ళద్దాలు మార్చుకుంటే, లెన్సులు పెట్టుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వండర్. ప్రతి ఒక్కటి అద్భుతంగా కనబడుతుంది మనకు. ఆ అద్భుతాలను మనం చూస్తలేము. ప్రతిది అద్భుతమే. కళ్ళు తెరుచుకొని చూస్తే అద్భుతం. చంద్రోదయం అద్భుతం, సూర్యుడు అద్భుతం, నక్షత్రాలు అద్భుతం, నదులు రివర్ అద్భుతం, నల్ల ట్యాప్ ఓపెన్ చేస్తే వచ్చే నీరు అద్భుతం, నేను గాలి తెచ్చుకొని బతుకుతాను, అది అద్భుతమే. కానీ ఇవన్నీ కూడా వి టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. కాబట్టి వాటిలో ఏమి అద్భుతం మనం చూడ. మనం అద్భుతం కావాలంటే ఏం చూస్తాం? బాబా విభూతి తిప్పిండంటే విభూతి, అది మనకు అద్భుతం. అరే అంతకంటే 1000 రెట్ల అద్భుతం నా శరీరంలో ఉంది. నేను తిన్న చెత్త చెదారం అంతా కూడా లోపలికి పోయి శక్తిగా మారిపోయి నా బుర్ర పనిచేస్తుంది. ఇంతకంటే అద్భుతమే కావాలి. కానీ స్వామి విభూతి తీసిండు అద్భుతం, ఏదో గుంగురం పెట్టిండు అద్భుతం. ఈ అద్భుతాలు ఏమున్నాయి? కనుక మిరకిల్, వండర్. ఆ వండర్, అందుకనే నవరసాల్లో ఒక రసం ఏంటంటే, నవరసాల్లో ఒక రసము అద్భుత రసము. అద్భుత రసం అని ఉంటే అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వండర్. ఫ్రెండ్స్, జీవితంలో 2 రకాల మార్గాలు ఉన్నాయంట బతకడానికి. ఒక మార్గం ఏంది? టేకింగ్ నథింగ్, ట్రీటింగ్, లివింగ్ యాజ్ ఇఫ్. మళ్ళీ వినండి, లివింగ్ యాజ్ ఇఫ్ నథింగ్ ఈజ్ ఎ వండర్. టేకింగ్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్, టేకింగ్ ఎవ్రీథింగ్ యాజ్ మై రైట్. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి లివింగ్ యాజ్ ఇఫ్ everything is a wonder, everything is a miracle, and being grateful for each and every gift that God or the universe has given to me in my life. అది ఆ పద్ధతిలో జీవించిన వాళ్ళకి అనారోగ్యం ఉండదు, ముసలితనం ఉండదు, డల్నెస్ ఉండదు, డిప్రెషన్ ఉండదు, కోవిడ్ కాదు దాని తాత రాని ఎప్పుడు కూడా నిత్యోల్లాసం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సెలబ్రిటీస్ ఎవరైతే ప్రపంచంలో ఉన్నారో, ఎవరైతే ఈ ప్రపంచం యొక్క చరిత్ర మార్చేసిండ్రో, ఒక వివేకానంద, ఒక అబ్దుల్ కలాం, ఒక వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాల్లో ఒకటి ఉంటది. ఒక అబ్రహాం లింకన్, ఆర్ టేక్ ఇంత ముందు ఉన్నటువంటి యుఎస్ ప్రెసిడెంట్, తినమన్నట్టు పిచ్చోడు కాదు, అంతకంటే ముందు ఆయన ఎవరు? ఒబామా, బరాక్ ఒబామా, అమెరికా సంయుక్త రాష్ట్రాల యొక్క మొట్టమొదటి నల్ల జాతీయుడు. వీళ్ళందరూ కూడా జీవితాల్లో ఒక ప్రిన్సిపల్ పాటిస్తారు. ఏమిటి ఆ ప్రిన్సిపల్ అంటే, మళ్ళీ సెలబ్రిటీస్ పాటించే ప్రిన్సిపల్ ఒకటి ఉంటది. ఏమిటంటే, దే ఆల్వేస్ సెలబ్రేట్ లైఫ్, దే ఆల్వేస్ సెలబ్రేట్ ఎవ్రీ మూమెంట్ ఇన్ లైఫ్. ప్రతిరోజు ప్రతి క్షణము వాళ్ళు ఎక్సైట్మెంట్ తో ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. అందుకే ఉత్సాహము వెనుక ఏముంటది? ఉత్సవం. ఎవరైతే ఉత్సవంలో ఉంటారో వాళ్ళు నిత్యోత్సాహంగా ఉంటారు. సెలబ్రేషన్ మీన్స్ వాట్? బీయింగ్ ఆల్వేస్ ఎక్సైటెడ్, బీయింగ్ ఆల్వేస్ ఎంతూజియాస్టిక్, నెవర్ డల్ గా ఉండకపోవడం. వాళ్ళ జీవితంలో అదే ఉంటది. ప్రతిదీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. సమస్యలు వాళ్ళకి లేవా? ఉంటవి. కానీ వాళ్ళు చూసే లెన్స్లు ఏముంటాయి? సమస్యను వాళ్ళు సమస్యగా చూడరు. మరి ఎలా చూస్తారు? they take, they see, they view, they perceive. మళ్ళీ చెప్తాం, పర్సీవ్ కాదు, పర్సీవ్ వేరు. పర్సీవ్ దట్ గర్ల్, పర్సీవ్ దిస్ గర్ల్ కాదు. పర్సీవ్ ఎట్లా చేస్తారు వాళ్ళంటే, దే సీ ప్రాబ్లమ్స్ యాజ్ ఛాలెంజెస్. ప్రతి ఒక్క అసలు వాళ్ళు డిక్షనరీలో ప్రాబ్లం అనే వర్డ్ వాళ్ళు వాడరు. అయ్యా నా జీవితం ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనరు. ఎస్, there are some challenges in my life at the moment. ఈ రోజు ఈ క్షణంలో నా జీవితంలో కొన్ని ఛాలెంజెస్. సి ద వర్డ్ ఛాలెంజ్, ఆ వొకాబులరీ మారే వరకే, పదము మారే వరకే శక్తి ఎనర్జీ మారిపోతుంది. కానీ చాలా మంది మీ జీవితాన్ని డిఫైన్ చేయండి, లైఫ్ అంటే ఏంటి మీ దృష్టిలో? లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారో అంటాడు మూడు. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిజరీ, MISERY. మిజరీ అంటే దుఃఖమయం. ఇట్లా నువ్వు ఎట్లా కనపడితే ఫ్రెండ్స్,
మనం ఎలా చూస్తే మన జీవితంలో అదే నిజమైందంట. ఏమీ లేదు, జీవిత సత్యం. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ LOA దాని మీద లక్షల రూపాయలు, వేల రూపాయలు పెట్టి ట్రైనింగ్ పోతున్నారు. ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది? నీవు ఎలా ఆలోచిస్తే నీ జీవితంలో అదే నిజమవుతుంది. నువ్వు ఏం మాట్లాడితే అది ఇతరులకు కావాలని కోరుకున్న నీ జీవితంలో మొదలొస్తుంది. అరే వాడు చచ్చిపోగాక, వీడు నాశనం అయిపోగాక, వానికి మొత్తం వాని కొడుకు సీటు రాకపోగాక అని కోరుకుంటారు సగటు మనిషి. ముందు అవన్నీ నీకే దిగి తగులుతాయి. ఎందుకు? అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? నా బుర్రలో నుంచి వచ్చాయి కాబట్టి ముందు నాకే వస్తాయి. కనుకనే మన పెద్దలు, మన సాధువులు, మన ఋషి పుంగవులు ఏం చేశారు? ఈ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ 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 దుర్బిని వేసి చూసినా దొరకని అద్భుతమైనటువంటి మంత్రం చెప్పారు. ఆ మంత్రము లోక కళ్యాణానికి. ఏంటి ఆ మంత్రము? లోకా సమస్త సుఖినో భవంతు. అయ్యా వీళ్ళు సర్వే జనా సుఖినో భవంతు కూడా అనలేదు, వాళ్ళు అంతకు మించిపోయారు. ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అండి సర్వే జనా సుఖినో భవంత? ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? మన వాళ్ళు జన కాదు, ఓన్లీ మనుషులు కాదు, లోకా సమస్త సుఖినో భవంతు. లోకాలు మొత్తం 14 లోకాలు సుఖంగా ఉండాలి అంటే నేనొక్కనే సుఖం కాదు, నా తల్లిదండ్రులు ఒక్కరే కాదు, ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరు. దాంట్లో నా శత్రువులు, ఇంకా శత్రువులు ఎక్కడ ఉండడు? అద్వైత సిద్ధాంతంలో ఉన్న వారికి శత్రువులు ఎవరుండరు. ఈరోజు సైన్స్ చెప్తుంది, ఇది మన యొక్క క్వాంటం సిద్ధాంతం చెప్తుంది. ఏంటి? ప్రపంచం అంతా వైబ్రేషన్ తో నిండి ఉంది, ఎనర్జీతో నిండి ఉంది. ఎనర్జీ తప్ప ఏమీ లేదు. కాబట్టి నువ్వు వేరు, నేను వేరు కాదు. మనకు బైబిల్లో ఉంటది. బైబిల్లో ఏం చెప్తారు? లవ్ యువర్ నైబర్ యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్ అని చెప్తారు. లవ్ యువర్ నైబర్, లవ్ దై నైబర్ యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్. నీ యొక్క పొరుగువాడిని ఎలా ప్రేమించాలి? నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో అలా ప్రేమించాలి. నిజమే. ఎందుకు అని అడిగాను అనుకోండి. ఎందుకు ప్రేమించాలండి? పొరుగు వాడిని ప్రేమించాలి. ఓకే, మీరు చెప్పింది మేము ఎందుకు ప్రేమించాలి అంటే ఆన్సరు అక్కడ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ భారతీయ సనాతన సిద్ధాంతంలో ఉంది. ఏమనుంది? లవ్ యువర్ నైబర్ యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్ కు మూలం ఏంటంటే బాబు, యు ఆర్ యువర్ నైబర్. ఎందుకంటే యు ఆర్ యువర్ నైబర్. నువ్వు నీ నైబర్ వేరు కాదు, ఇద్దరు ఒకటే, అసలు వేరే లేదు. నువ్వు తప్ప వేరే ఏది లేదు ఈ ప్రపంచంలో. అంతా ఆ యొక్క యూనివర్సల్ ఎనర్జీ, డిఫరెంట్ వైబ్రేషన్స్ అని చెప్తాం. కాబట్టి దిస్ ఇస్ వాట్ వి వాంట్ టు సే. సో ఫ్రెండ్స్, రైట్, కనుక ప్రపంచాన్ని ఉర్రూతలొగించినటువంటి లీడర్స్ అందరూ కూడా జీవితంలో ఎప్పుడు కూడా సెలబ్రేటివ్ మూమెంట్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ వొకాబులరీలో ప్రాబ్లం అనేది ఉండదు, సఫరింగ్ అనేది ఉండదు. నువ్వు జీవితాన్ని ఎలా చూస్తావంటే, అందుకనే లైఫ్ ఈజ్ అ మిజరీ అని మాట్లాడొద్దు. ఎప్పుడు కూడా లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనొద్దు. If at all you want to speak about some existing problems, say challenges. మరి ఎలా చెప్తాం? ఎలా చెప్తే మంచిది? లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ జాయ్, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్, లైఫ్ ఈజ్ అ బ్లెస్సింగ్, లైఫ్ ఈజ్ అ బ్లెస్సింగ్. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక కానుక ఇది. కాబట్టి నాకు నిత్యము జీవితం, నిత్యము పండుగనే. ఉగాది వస్తేనే పండుగ, లేకపోతే వినాయక చవితి వస్తే పండుగ కాదు. కొందరు బర్త్డేలు ఏడాదికి ఒకసారి చేసుకుంటారు. నా బర్త్డే, చిన్నపిల్లలు పాపం, మమ్మీ మమ్మీ నా 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 ఏం బర్త్డే అంటారు, హ్యాపీ బర్త్డే, మళ్ళీ ఎప్పుడు నా హ్యాపీ బర్త్డే. పాపం ఆ ఒక హ్యాపీ బర్త్డే కోసం 364 రోజులు ఎదురు చూస్తాడు. మరి పెద్దవాళ్ళు కూడా బర్త్డే రోజు మాత్రమేనా నిజమైన విద్యులు? మనం ఏం నేర్పాలి పిల్లలకంటే, బర్త్డే ఒక్కరోజు కాదు, ప్రతిరోజు బర్త్డేనే. ఉల్లాసంగా ఉండేటోనికి ప్రతిరోజు బర్త్డేనే, ప్రతిరోజు పండగే. అలాంటప్పుడు ప్రత్యేకంగా ఉత్సవాలు జరుపుకునే అవసరమే లేదు. ఎవ్రీడే ఐఎమ్ హ్యాపీ సెలబ్రేటింగ్ ద వరల్డ్. Please remember, my dear friends, I am using the word celebrating now. I am not using the word enjoy. పార్టీలో బాగా ఎంజాయ్ చేసావా? ఆ ఫలాన్ దగ్గర పోయి బాగా ఎంజాయ్ చేసావా? ఎంజాయ్ ఇస్ ఎ సెల్ఫిష్ వర్డ్ ఇన్ మై వ్యూ. అంటే ఎంజాయ్ చేసావా? తిరిగి తాగి ఏది ఈట్ డ్రింక్ అండ్ మేక్ మెర్రీ ఫుల్ ఎంజాయ్ చేసా, అందులో సెల్ఫిష్నెస్ కనబడుతుంది. కానీ సెలబ్రేషన్ అనే పదంలో అందరినీ కలుపుకొని సెలబ్రేట్ చేస్తాం. ఉత్సవంలో ఆ బాలకృష్ణుడు, ఆ యొక్క చిన్ని కృష్ణుడు ఎట్లయితే ఆ యొక్క గొల్ల పిల్లలతో, గొల్ల వాళ్ళ కాపర్లతో, ఏదైతే అదర్ కౌహర్డ్ బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళందరితో కలిసి కృష్ణుడు ఎంజాయ్ చేసిన. కానీ కృష్ణుడు ఎప్పుడు ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ అన్నాడు. సెలబ్రేషన్, కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ సెలబ్రేషనే కదా. అలాగే మనం కూడా ఆల్వేస్ కమ్యూనికేషన్ లో
ఒక పదం ఫ్రెండ్స్, కమ్యూనికేషన్ పర్సనల్ ఎక్సలెన్స్ కు, సక్సెస్ కు, హ్యాపీనెస్ కు మూలము కమ్యూనికేషన్. మనం దాని గురించి మనం టిప్స్ చెప్పేటప్పుడు ఒకటేం చెప్తామంటే, వాళ్ళు ఎప్పుడు కూడా ఐ అనే పదం వాడరు, నేను నాది అనే పదమే వాడరు, మరి మనము అనే వాడతాం. దట్ ఈస్ లీడర్ యొక్క మొదటి లక్షణం. డ్రాప్ యువర్ ఐ, డ్రాప్ యువర్ మై. నాది నేను వాడిన మరుక్షణం నువ్వు ఏం చేస్తున్నావు అంటే, ఈ ప్రపంచం నుంచి నేను వేరు, మీరు వేరు, నేను వేరు, ఆ వేరు అని కాకుండా మనం అందరం కూడా మనము అనే భావన ఉన్నప్పుడు, సో దెన్ ఆ లాంగ్వేజ్ లో దాన్ని ఏమంటాం ఇంగ్లీష్ లో, డోంట్ యూజ్ ఎక్స్క్లూజివ్ ప్రొనౌన్స్. ఎక్స్క్లూజివ్ ప్రొనౌన్స్ అంటే నేను, నాది. ఇన్క్లూజివ్ ప్రొనౌన్స్ అంటే ఇంక్లూడ్ చేసుకో. అప్పుడు వి, అవర్ ఇది ముఖ్యమైనటువంటి రహస్యం. అటువంటి వాడిని అందరు ఇష్టపడతారు, అటువంటి లీడర్ చుట్టూ అందరు జనం చేరుతారు. ఏమైంది తెలుసా, మధ్యలో ఒబామా ఎలక్షన్ లో నిలబడ్డప్పుడు ఎవరు ఆ లేడీ, రియలీ ఫర్గెట్ ద నేమ్, క్లింటన్ యొక్క వైఫ్ నిలబడ్డది కదా, ఆమె ఎలాంటి భాష యూజ్ చేసేదంటే, ఆమె కొద్దిగా సుపీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ. ఎందుకంటే నా భర్త 2 సార్లు అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ఈమె భాషలో ఎట్లాంటి యూజ్ చేసేదంటే, నేను, మై పాలసీ ఫర్ అమెరికా, మై ఫ్యూచర్, మై విజన్ ఫర్ అమెరికా, నా యొక్క దృష్టి, నా స్వప్నం, నా 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 వాడు. ఒబామా ఏం చేశాడు, మనం, వి, అవర్ కంట్రీ, లెట్ us సే, ఇట్లా ఇన్క్లూజివ్ ప్రొనౌన్స్ వాడు. ఏం చేసినారు, చిత్తుగా ఓడగొట్టిండ్రు, ఆయన గెలిపించారు, హిస్టరీ క్రియేట్ చేసిండు, మొట్టమొదటి నల్ల జాతీయుడైనటువంటి ప్రెసిడెంట్. కనుక the success, the secret of success is in the language, in the vocabulary that we use. మనం వాడేటటువంటి పదాలలో మన యొక్క విజయము లేక అపజయం అందులోనే ఉంది. కనుక ఈగో అంటే, ఈగో ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ యువర్ ఫాల్. నీ యొక్క పతనానికి నీ ఈగోనే కారణం. ఈగో అంటే అహం అంటాం. అహం అంటే నేను. ఇంకా చెప్పాలంటే స్పిరిచువల్ టర్మినాలజీలో చెప్పాలంటే ఈగో అంటే ఏం చెప్తారంటే, ఎడ్జ్ గాడ్ అవుట్. ఈగో ఈజ్ అన్ అక్రోనిమ్ ఫర్ ఎడ్జ్ గాడ్ అవుట్. దేవుణ్ణి నీ లోపల నుంచి గెంటేసేయి. ఎందుకంటే స్పిరిచువాలిటీ డోర్ అంటే చాలా ఇరుకుగా ఉంటుందంట. ఎంత ఇరుకుగా ఉంటుందంటే అందులో ఒక్కరే పడతారు. ఎవరు, నువ్వన్నా దేవుడన్నా, నువ్వన్నా పడతావు, దేవుడన్నా పడతారు, ఇద్దరు పట్టరు. కాబట్టి చాలా మంది ఐ నేను చేస్తాను, మరుక్షణం సమస్యలు. దేవుడు అంటే నువ్వు చేసుకోగలిగి, నేను ఎందుకు, నువ్వు చేసుకో అని దూరం ఉంటాడంట. కాబట్టి ఈగో ఉండొద్దు, ఈగోను తక్కువ చేసుకోవాలి. ఈ ఈగోలో ఒక రహస్యం ఉంది, చాలా విచిత్రమైన రహస్యం. ఎప్పుడైతే మనకు ఎవరైనా మనల్ని తిట్టినప్పుడు, మనల్ని విమర్శించినప్పుడు, మనతో పోటీ పెట్టుకున్నప్పుడు నా ఈగో అడ్డం వచ్చింది అనుకోండి, అది గమనిస్తే చాలు. దాన్ని ఏమి చేసుకోవాలంటే, ఈగో చేసుకోవాలంటే తలకాయ కిందకి చేసి, కాళ్ళు మీదకి చేసి యోగ సాధన చేసే అవసరం లేదు. ఇక్కడ ఐఎమ్ ఫీలింగ్ ఈగోయిస్టిక్ అనుకున్న మరుక్షణం అది మాయమైపోతాయని మళ్ళీ పుడుతుంది, పర్మనెంట్ గా మాయం కాదు. సో ఏం లేదు, ఈగో రావద్దంటే చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే, బీ ఎటర్నల్లీ విజిలెంట్, బీ ఎటర్నల్లీ అవేర్. అవేర్ అంటే గమనిస్తూ ఉండు. అది దిడ్డిమూత గుండా, దొడ్డిదారి గుండా వస్తుంది మెల్లగా, దాన్ని గమనించు, వెంటనే మాయమవుతుంది. ఇంకేమీ లేదు. ద మూమెంట్ యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ ఈగో, దట్ హ్యాస్ వానిష్డ్, అంతే. కానీ విజిలెంట్ గా ఉండాలి. ఫ్రెండ్స్, మరొక ముఖ్యమైనటువంటి చిన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో నేను బాగా నాకు నచ్చినటువంటి విషయం ఏంటంటే, సచ్ లీడర్స్, సచ్ గ్రేట్ పీపుల్, వేరెవర్ దే గో, దే యాడ్ వాల్యూ టు పీపుల్. ఎవరిని కలిసినా వీళ్ళు వాళ్ళకు వాల్యూ యాడ్ చేస్తారు. ఈ వాల్యూ యాడ్ చేయడం ఏంటి అంటే, నేను ఒక వ్యక్తిని కలిసినప్పుడు, అతని విడిపోయేటప్పుడు అతనికి నేను ఏదో ఒకటి ఇవ్వాలి. ఏదో ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి? డబ్బులు ఇవ్వాలనా, గిఫ్ట్లు ఇవ్వాలనా? యాడ్ వాల్యూ అంటే అతని యొక్క వాల్యూను నేను పెంచాలి. ఎట్లా పెంచుతా వాల్యూ పెంచడం అంటే, హండ్రెడ్స్ ఆఫ్ మెథడ్స్ ఆర్ దేర్. ఒక మెథడ్ అనుకుందాం, ఒక మెథడ్, అతనికి ఆత్మన్యూనత భావం ఉంది, తన మీద తనకు కాన్ఫిడెన్స్ లేదు, అతని లోపల దాగి ఉన్నటువంటి పాజిటివ్ క్వాలిటీస్ మనం గమనించి ఉంటే వాటిని హైలైట్ చేస్తే, ఎస్ యూ కెన్ డూ దిస్,
మీ లోపల ఈ లక్షణాలు ఉన్నాయి, ఇవి ఎవరిలో నేను చూడను, మీలోనే నేను చూశానన్న మరుక్షణం అతని జీవితంలో మిమ్మల్ని మర్చిపోలేడు. అతనికి తన మీద తనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కనుక యాడింగ్ వాల్యూ అంటే సపోజ్ మనం రోడ్డు మీద నుంచి వెళ్తున్నాం. ఆ రోడ్డు మీద నుంచి భారతదేశంలో ఉన్న విచిత్రమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడ ఎలా ఉంటుందో మనం చూసి ఉంటాం. చాలా మంది ఇక్కడ విదేశాలకు వెళ్ళినటువంటి మిత్రులు ఉంటారు. కానీ భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే, నాకు ఏది చెందదో దాన్ని గురించి నేను పట్టించుకునే అవసరం లేదు. నా ఇంటి కాడికి, నా గేట్ కాడికి నా వస్తువు మాత్రం ఫుల్ గా నేను శ్రద్ధ తీసుకుంటా. రోడ్డు మీద ఉన్నది ఏది కూడా నాకు సంబంధం లేదు. బస్సుల మీద రాళ్ళు కొట్టినా నాకు సంబంధం లేదు. నేను కూడా వీలైతే ఒక రాయి వేస్తా దాని మీద. లేకుంటే రోడ్లు ఖరాబ్ అయినా నాకు సంబంధం లేదు. నా చెత్త తీసి మొత్తం రోడ్డు మీద వేస్తా. ఇది భారతదేశం యొక్క, భారతీయుల యొక్క గొప్ప దేశభక్తి. ఇది భగవద్గీతలో ఈవెన్ లార్డ్ శ్రీకృష్ణ ఆల్సో స్పీక్స్ అబౌట్ ద సేమ్ థింగ్. ఏమని? నేను నాది కాదు, సర్వం, ఎవ్రీథింగ్ ఈజ్ అవర్స్ ఓన్లీ. ఇట్లా అనుకున్నప్పుడు ఇది నువ్వు వర్క్ చేసేటప్పుడు నా కోసం అంటే నేనేమన్నా పని చేస్తే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ. అక్కడ ఏమంటారంటే మనం ఏ పని చేసినా కూడా దాని ఫలితం ఆశించే చేస్తాం భారతీయులు. అంటే మామూలు వ్యక్తి ఫలితం ఆశించే పని చేస్తాం. ఆయన ఏమంటాడు? నీకు రైట్ పని చేయడం మీదే ఉంది, నీకు రైట్ ఫలితం గురించి ఆలోచించొద్దు. ఫస్ట్ పాయింట్ చెప్పాడు. రెండవది ఏం చెప్పాడు? మొదలేమన్నాడు? నీకు కర్మ మీదనే అధికారం ఉంది. రెండో పాయింట్ ఏమన్నాడు? మా ఫలేషు, ఫలము గురించి నువ్వు ఆలోచించొద్దు. మూడోది ఏమన్నాడు? అసలు నువ్వు పని చేయడానికంటే ముందే ఫలితం గురించి దానికోసం చేయనే వద్దు. అంటే లెట్ నాట్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ బీ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్. నేను ఫలానా దానికోసం ఈ పని చేస్తున్నా వద్దు అన్నాడు. లార్డ్ కృష్ణ చెప్తాడు, ఏమంటాడు? నువ్వు పని కోసమే పని చెయ్యి, కనుక నేను ముందే ఫలితం లక్ష్యం పెట్టుకొని పని చేయొద్దు అంటాడు. నాలుగోది ఇంకా తమాషా ఉంది. అట్లా నేను ఎందుకు చేయాలి? ఎట్లయితే ఇంకా నాకు ఫలితం రాకపోతే, ఫలితం గురించి ఆలోచించకపోతే నేను పని ఎందుకు చేయాలయ్యా అని నేను ఊక కూర్చోనికి కూడా నీకు అధికారం లేదంట. అకర్మణి కూడా అకర్మణి అని అంటే, అకర్మణి అంటే ఇనాక్షన్ కూడా నీకు నీకు హక్కు లేదు. ఇది ఎందుకంటే నేను ఏ పని చేసినా నాకే చెందాలి అనే స్వార్థం ఉండడం వల్ల మన పెద్దలు వెనకడికెక్కడో అశోకుడు చెట్లు నాటించను అంటాం. ఇంకెవరో చెట్లు నాటిస్తారు. ఈ రోజు రేపట్ల అంటే చెట్లు నాటిన 3 ఏళ్లలోనే పండ్లు వస్తాయి, మనమే తింటాం. కానీ వెనకడికి పెద్దలు చెట్టు నాటితే వాడు తినడు, వాళ్ళ కొడుకులు తినరు, మనములు తింటారు కదా. మరి వీళ్ళు ఎందుకు నాటింటారు? అది అంటే ఎస్, ఈ రోజు నేను ఒక పని చేయాలి, నా ధర్మం కాబట్టి పని చేయాలి. వ్యవసాయదారుడు ఉన్నాడు, వ్యవసాయదారునికి బాబు నీకు ఈ రోజు మన రైతు బంధు, మన కేసీఆర్ గారు ఆ రైతు బంధు ఎకరాకు ఎంత 10,000 రూపాయలు ఇస్తున్నాడు. రేపు కేసీఆర్ గారు ఎకరాకు 1 కోటి రూపాయలు ఇవ్వని కాక ఇంకేదైనా గవర్నమెంట్ వచ్చి మన రైతును నువ్వు వ్యవసాయం చేయొద్దు బాబు, నీకు 1 కోటి రూపాయలు ఇస్తున్నాం కదా, ఊకుట్రా? ఊకోరు. ఎందుకు? ఫలితం కోసం కాదు, ఇది నా ధర్మం కాబట్టి ఆ రైతు పని చేయడమే ఆయనకు ఆనందము, ఆరోగ్యం. అది దట్స్ ఇట్. కాబట్టి యాడింగ్ వాల్యూ టు ద పర్సన్స్ అంటే పబ్లిక్ ప్రాపర్టీ కానీ ఏది కానీ నేను అక్కడికి వెళ్ళానంటే నేను అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు అది అంతకంటే మంచిగా ఉండాలి, మంచిగా కావాలి. అంటే నేను నా యొక్క టచ్ యాడ్ చేసి అక్కడ ఉన్నదాన్ని మరింత అద్భుతంగా చేయాలి. మీరు ఒక కాలేజీలో ఒక లెక్చరర్ గాను, ఒక ప్రిన్సిపల్ గాను, ఒక టీచర్, ఒక స్కూల్లో ఒక టీచర్ గా ఉన్నారనుకోండి, మీరు ఆ స్కూల్ కు వెళ్ళారంటే ఆ స్కూల్ యొక్క వాల్యూ యాడ్ కావాలి, దాని పేరు, దాని యొక్క ఆ శ్రేష్టత పెరగాలి బికాస్ ఆఫ్ యూ. అంతేగాని మరికొందరు మహానుభావులు ఉంటారు, వాళ్ళు పోయినంటే అది సర్వనాశనంగా, ఆ కాలేజ్ రూపు మొత్తం నాశనం అయిపోతుంది, ఆ స్కూల్ నాశనం అయిపోతుంది. అలా కాకుండా యాడింగ్ వాల్యూ టు పర్సన్స్ ఆర్ ప్లేసెస్, ఇది మనం నమ్ముకోవాల్సిన లీడర్ యొక్క ముఖ్యమైనటువంటి. అందుకని లీవింగ్ ఏ వర్డ్ ఏ లిటిల్ బెటర్ దాన్ ఐ సీ. నేను ఒక వ్యక్తిని కలిశానంటే ఐ వాంట్ టు లీవ్ హిమ్, అంటే నేను నా యొక్క నాలెడ్జ్ ఏదో అతనితో షేర్ చేసుకొని అతన్ని మరింత బెటర్ పర్సన్ గా నేను మార్చాలి. దానికోసం ఇదొకటి. ఓకే, దిస్ ఈజ్ వన్ ప్రిన్సిపల్. సో ఇంకొక మాట, ఎస్, ఒక రియల్ లీడర్ లో ఉన్నటువంటి మరొక మంచి, మనందరికి ఈ స్కూళ్ళలో, కాలేజీల్లో, ఆఫీసుల్లో వచ్చే ఒక సమస్య ఏంటంటే, ఉదాహరణకు టీచర్స్ అనుకుందాం. మనం ఎంత చెప్పినా పిల్లలకు చదువు రాదు.
చాలా మంది టీచర్లు, మన ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకోవడం మనకు మామూలుగా వింటూ ఉంటాం. ఏమని? ఈ బడుద్దాయిలకు ఎంత చెప్పినా వేస్ట్, వీళ్ళు ఇంట్లో చదవరు, వీళ్ళు వ్యవసాయం పనులు చేస్తారు, ఏం లాభం వీళ్ళకి చెప్పి అని చాలాసార్లు వింటుంటాం. అయితే రియల్ లీడర్, పర్సనల్ ఎక్సలెన్స్ పాటించే టీచరు విద్యార్థులను ఎవరైతే అలా హోప్లెస్ గా బ్లేమ్ చేస్తారో అది భగవద్దూషణగా భావిస్తాడు. బ్లాస్ఫెమీ ఇట్ ఈస్ మై డియర్ ఫ్రెండ్స్ టు బ్లేమ్ ద స్టూడెంట్ కమ్యూనిటీ. ఎందుకంటే ఆ లీడర్ ఏం చేస్తాడు? ఐ హ్యావ్ నో రైట్ టు బ్లేమ్ ఎనీవన్. దెన్ వాట్ ఈజ్ మై క్రియ, వాట్ ఈజ్ మై కర్మ? కర్మణ్యే వాధికారస్తే, నేను పని చేయడమే నాకున్నటువంటి అధికారం. కనుక అతడు ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా ఎవరైనా విద్యార్థులను, వాళ్ళ తల్లిదండ్రులను, వ్యవస్థను దూషిస్తుంటే అందులో అతడు జాయిన్ కాడు. మిత్రులారా, ఇలాంటి దాంట్లో మనము కూడా నిజమే వాడు వేస్ట్ వీడు వేస్ట్ అంటే మన కర్మ మనం పెంచుకుంటున్నాము. మన కర్మను మనం మరింత పెంచుకుంటే అది మళ్ళీ తీర్చుకోవాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలనో. కాబట్టి నెవర్ 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 జాయిన్. మహాత్మా గాంధీ వెనకటికే చెప్పాడు కదా, ఏది చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు చూడకు. ఏంటి ఇందులో ఎంత గొప్ప కర్మ సిద్ధాంతం ఉందంటే, మనం ఏదో మహాత్మా గాంధీ కోతులు 3 కోతులు బొమ్మ పెట్టినట్టు ఈయన మహాత్మా గాంధీ ఒక కోతి, ఈ 3 కోతులు కోత అని అనుకుంటారు. ఇందులో ఎంత డీప్ మీనింగ్ ఉందో తెలుసండి. మనం చెడు చూడవద్దు, ఎందుకంటే చెడు చూస్తే ఆ చెడు వైబ్రేషన్స్ నా మైండ్ లో ఎంటర్ అయ్యి, నా సబ్ కాన్షియస్ లో ఎంటర్ అయ్యి ఒక కర్మ, దాన్ని ఏమంటారు, ఒక ఇంపల్స్, ఒక వాసనగా అది టెండెన్సీ ఏర్పడుతుంది అంతే. చెడు వింటే మనం రోజు మురికి మాటలు వింటున్నాం అనుకోండి, మురికి మాటలు నువ్వేం మాట్లాడవు, ఏమయ్యా ఆయన మురికి మాటలు మాట్లాడే పక్క నుండి నువ్వు అలా వింటున్నావు, నేనే మాట్లాడలేదండి, ఆయన మాట్లాడుతున్నాడు సరే, నువ్వు అక్కడ కూర్చున్నావు కదా, అంటే నా బుర్రలోకి ఎంటర్ అవుతున్నాయి కదా. ఆ వాసన, ఆ టెండెన్సీ నా బుర్ర, నా మైండ్ పనిచేస్తుంది. కర్మ చేయడం అంటే పని చేయడం, చెడు కర్మ మంచి కర్మ అంటే నీ యాక్షన్ వల్లనే కాదు, నీ థాట్ వల్ల కూడా బ్యాడ్ కర్మ, చెడు కర్మ. భారత్ సిద్ధాంతంలో ఇది ఉంది. ఏదంటే నేను చాలా బుద్ధిమంతులుగా ఉంటాను, నా మైండ్ మాత్రం మొత్తం వల్గర్ మైండ్, ఓకేనా, కానీ బయటికి మాత్రం నేను బుద్ధిమంతులుగా ఉంటాను, చెడు మాట్లాడాను, నేను బుర్ర మాత్రం వల్గారిటీతో నిండిపోయింది. దానివల్ల ఏమవుతుంది, నా ఇంప్రెషన్స్, నా టెండెన్సీస్, నా వాసన, ఇది ఏమైతే నెక్స్ట్ జన్మలో నేను మళ్ళీ ఈ భూమి పైన జన్మెత్తాలి, ఆ కర్మంతా కూడా జీరో అయిన దగ్గర తీర్చుకోవాలి. ఇదే మన భారతీయ సిద్ధాంతం. కాబట్టి ప్రోయాక్టివ్ లీడర్ ఏం చేస్తాడు? ఎవరిని బ్లేమ్ చేయకుండా తాను ప్రోయాక్టివ్. ఇందులో ప్రోయాక్టివ్, లీడర్ విల్ ఆల్వేస్ బి ప్రోయాక్టివ్ అంటే తాను ఆ విషయాన్ని తన చేతిలోకి తీసుకొని తను చేసే పని చేస్తుంటాడు. మళ్ళీ దాంట్లో కూడా చొరవ తీసుకొని చేస్తాడు, ఉట్టిగా కాదు, చొరవ తీసుకొని. మా మధ్యలో మా దగ్గర మేము ఒక కాలేజీలో పనిచేస్తుండే, వినండి, చాలా మంది లెక్చరర్స్ కి అభిప్రాయం, మా కాలేజీలో, ఏ కాలేజ్ ఎందుకు, మా జడ్చర్ల కాలేజీలో నేను లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు అయితే మా పిల్లలు మధ్యాహ్నము పారిపోయారు. లంచ్ టైంలో అందరు పల్లెటూరు నుంచి వచ్చాడు, పారిపోయారు. ప్రిన్సిపల్ గారు నెక్స్ట్ మధ్యాహ్నం క్లాస్ ఏమైందండి పిల్లలు పోయినంటే, కొందరు మా మిత్రులు అనేవారు, సార్ వాళ్ళని ఆపండి, మీరు వాళ్ళని ఆపితే మేము చదువు చెప్తాం, చూడండి మీరు వాళ్ళని ఆపండి మేము చదువు చెప్తాం. క్లాస్లో తీసుకుపోయి దొరగొట్టాలి ప్రిన్సిపల్, అప్పుడు ఈయన చదువు చెప్తాడు. బట్ హీ విల్ నాట్ బి ప్రొయాక్టివ్. అంటే వాళ్ళను, విద్యార్థులు ఎట్లా ఇంటికి పోయిండు, వాడు ఎట్లా పోతాడు గేట్ దాటి, కమాన్ వాని ఎంబడి పడదాం పదా అని చేసిన లెక్చరర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేసేవారు, వాడు బస్ స్టాండ్ పోయినా కమాన్ తీసుకో పట్టుకరా, 1-2 సార్లు బయటకు పోయి సార్ ఇడవడరా, ఎక్కడ పోయా బొక్కల పడ్డా వదలరా అంటే ఇంకా విద్యార్థులు పోవడం మానేస్తారు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే నాదేందండి, నా డ్యూటీ నేను చేస్తా, అంతేగాని ఎక్స్ట్రా చేయను. లీడర్ ఎప్పుడు కానీ హీ వాక్స్ ఎక్స్ట్రా మైల్, హీ టేక్స్ ఎక్స్ట్రా, అంటే కొంత తనకు ఎంతైతే వేతనము చెల్లించబడ్డదో అంతకంటే ఎక్కువ చేస్తాడు. ఎట్లా? జస్ట్ లైక్ that great man, that great successful person. ఎవరైతే స్ట్రీట్ వెండర్, బజార్లో స్వీట్లు అమ్మిన, కర్నూలు రోడ్ల పైన నెత్తిన పెట్టుకొని స్వీట్లు అమ్మిన జి పుల్లారెడ్డి గారు, ప్రపంచమంతా కూడా ఎవరి స్వీట్ల కోసము నోట్లో లాలాజనం ఊరుతుండగా ఎదురు చూస్తారో, అమెరికాకి వెళ్తే జి పుల్లారెడ్డి గారి స్వీట్ తెచ్చావా, లండన్ వెళ్తే జి పుల్లారెడ్డి స్వీట్. ఏమిటి జి పుల్లారెడ్డి గారి యొక్క సక్సెస్ యొక్క సీక్రెట్ ఏమిటంటే, ఆయన నమ్ముకున్నాడు ఏంటి,
నాకు ఎవరైతే కస్టమర్ చెల్లించిన వెల కంటే నేను బెటర్ క్వాలిటీ ఇవ్వాలి, బెటర్ వెయిట్ అంటే వాళ్ళు 1 కిలోకు నాకు డబ్బులు ఇస్తే కనీసం 50 గ్రాములు నేను ఎక్కువ ఇవ్వాలి. అంటే గివ్ మోర్ దాన్ యు గెట్, నాకు వచ్చిందంటే నేను ఎక్కువ. ఈ యొక్క సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తి జీవితంలో అపజయం ఉండదు. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని అనుకుందాం, నాకు జీతం ఎంత ఇచ్చిందో అంతే పని చేస్తా. 4 గంటల తర్వాత నువ్వెవరో నేనెవరో అనుకున్నవాడు గట్లనే ఉంటాడు, గ్రోత్ ఉండదు. కానీ ఎస్, ఐ ఆమ్ పెయిడ్ అండ్ ఐఎమ్ రెడీ టు గివ్ మోర్ దాన్ వాట్ ఐఎమ్ పెయిడ్ అనుకున్న వ్యక్తి ఎక్కడ వెళ్ళినా కూడా, ఆయన ఎక్కడ నిలబడ్డా అక్కడ ఒక టెంపుల్, అక్కడ ఒక తీర్థయాత్ర స్థలం అయిపోతుంది. మనము తీర్థయాత్ర చేయడానికి తిరుపతియో శ్రీశైలమో పోయి ఏమి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దేవునికి ఇష్టమైనటువంటి లక్షణాలు, దేవుడు ఏ లక్షణాలను ఇష్టపడతాడో ఆ లక్షణాలు మనకుంటే దేవుడే మన దగ్గరికి వస్తాడు. అంతేగాని తిరుపతికి పోయి వస్తాం, 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం, పైసలు శ్రమ అయిపోయి అలసిపోయి వచ్చినాము, మళ్ళీ రేపటి మళ్ళీ రోజు నుంచి ఇదే పని. నీ లక్షణాలు మార్చుకో అని దేవుడు చెప్తే మనం కేవలం విగ్రహం దగ్గరికి పోయి దండలేసి అయిపోయిందిరా మా పాపాలని పోయినా మళ్ళీ తుమ్మతుల మళ్ళీ రేపటి నుంచి కొత్త, అది కానే కాదు. మన థింకింగ్ లో మార్పు రావాలి, మన యాటిట్యూడ్ లో మార్పు రావాలి. సో ఫ్రెండ్స్, ఐ థింక్ నేను ఈ సిరీస్ యాక్చువల్ గా నేను కనీసం 2 పార్ట్స్ చేస్తానని చెప్పాను. ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ దట్ విల్ నాట్ ఎగ్జాస్ట్ ఇన్ దిస్ 1 hour. కాబట్టి కీర్తి, మనము ఇంకొక 5 నిమిషాల్లో ఆపుదామా? తర్వాత we can do the part 2 always, Kirti. Okay, sir. Another 5 minutes, okay na? Okay, sir. Right, Amma. So a real leader is always proactive and he always walks the extra mile. ఆ ఒకటి తనకు ఎంతైతే ఇవ్వబడదో అంతకంటే తాను ఎక్కువ ఇస్తాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జి పుల్లారెడ్డి గారి యొక్క కోట్లు పడగెత్తినటువంటి ఆయన యొక్క బిజినెస్ అన్నాడు. సింపుల్ మ్యాన్. ఒక్క ప్రిన్సిపల్ నమ్ముకుంటే జీవితంలో, ఏదన్నా ఒక మంచి ప్రిన్సిపల్ నమ్ముకుంటే ఎంత పైకి ఎత్తుకి ఎదగలడో ఆయన జీవితంలో మనం నేర్చుకున్నాం. ఒకటి ఫ్రెండ్, మీతోటి ఒక మంచి కాన్సెప్ట్ మీతో పంచుకుంటాను. మనము జనరల్ గా లీడర్స్ ఏం చేస్తారు, నాన్ లీడర్స్, ఒకటి మనం లీడర్ వర్సెస్ నాన్ లీడర్స్ ఏం చేస్తారు, దే ఆల్వేస్ రియాక్ట్ అవుతారు. ఎవరన్నా వాళ్ళను ఓ మాట అంటే అంతకంటే 2 మాటలు ఎక్కువ అంటాడు. ఎందుకంటే ఎంత కోపానికి వచ్చా, అరే వాడు నన్ను అంటే ఊకుంటున్నా, ఎట్లా ఊకుంటా, ఏమనుకున్నాడు. సో ఆల్వేస్ ఈగో. ఫ్రెండ్స్, దీని విషయంలో నేను బాగా స్టడీ చేశాను. దాదాపు కొన్ని ఏళ్ల నుంచి ఈ కాన్సెప్ట్ స్టడీ చేసి నేను దాని గురించి నాకు అవకాశం ఉన్నప్పుడల్లా విద్యార్థులతో కానీ మిత్రులతో కానీ నా యొక్క ఉపన్యాసాల్లో నేను పంచుకుంటూ ఉంటాను. పంచుకోవడం ఇతరుల కోసం కాదు. నేను ఎన్నిసార్లు ఇప్పుడు మనతో ఏదైతే ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నానో ఇవన్నీ కూడా నాతో నేను మాట్లాడుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నిసార్లు కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుంటే మొదట వినేవాడు ఎవడంటే నేనే, మాట్లాడేవాడే. కాబట్టి నా కోసం అని నేను అనుకుంటాను తప్ప ఇది మిగతా వాళ్ళు ఇవి తెలియవనో వాళ్ళకి అవసరమనో అలాంటి సుపీరియారిటీ కాంప్లెక్స్ నాకేం లేదు. ఈ రియాక్షన్ గురించి చెప్తాను మిత్రులారా. రియాక్షన్ ఈజ్ ఎ నెగటివ్ క్వాలిటీ. రియాక్షన్ కమ్స్ ఫ్రమ్ హెడ్. There is another wonderful word అండి, అది రియాక్షన్ కాదు, రెస్పాన్స్. RESPONSE, రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్. అయ్యా, రియాక్షన్ అనేది తల నుంచి వస్తుంది, రెస్పాన్స్ అనేది హృదయం నుంచి వస్తుంది. రియాక్షన్ is a mind quality, response is a heart quality. Reaction comes మామూలుగా యాంగర్ నుంచి వస్తుంది, రెస్పాన్స్ ప్రేమ నుంచి వస్తుంది, అది పాజిటివ్ ఎమోషన్ నుంచి వస్తుంది. ఇంకొక మాట చెప్పాలంటే రియాక్షన్ నీ ఈగో లోయర్ నేచర్ నుంచి వస్తుంది. లోయర్ నేచర్ నుంచి రియాక్ట్ అవుతాం మనం, హయ్యర్ నేచర్ నుంచి రెస్పాండ్ అవుతాము. కాబట్టి రియాక్షన్ ఈగో బేస్డ్ నేచర్ నుంచి వస్తుంది. ఈగో ఉన్నప్పుడు రియాక్షన్ వస్తుంది కనుక మనము రెస్పాండ్. దీన్ని రెస్పాన్సిబిలిటీ అనే ఒక వర్డ్ ఉంది. రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? ఎబిలిటీ టు రెస్పాండ్. నేను సిచ్యువేషన్స్ లో రెస్పాండ్ అంటే ఉదాహరణకు సపోజ్ అందమ్మా మన దగ్గరికి ఎవరో సహాయం కోసం వచ్చారు. అంతెందుకండి, మన గవర్నమెంట్ ఆఫీసులో చూడండి, మన తప్పులు మనం చెప్పుకోవాల్సిందే. మన కొన్ని డిపార్ట్మెంట్ పేరు చెప్పాను, వాళ్ళ మన మీద ఫైటింగ్ వస్తే కష్టము. ఎందుకంటే కొన్ని డిపార్ట్మెంట్ లో మీరు వెళ్ళి చూడండి, మీరు ఒక రిక్వెస్ట్ తీసుకొని పోండి, ఫస్ట్ రెడీగా ఆన్సర్ ఏముంటుంది తెలుసా? రియాక్షన్. ఏంటది? లేదండి ఆ పని ఇప్పుడు కాదండి, కోవిడ్ టైం ఉందండి, ఇప్పుడు కాదండి.
రెడీ ఉంటది. మన యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తులు కొన్ని డిపార్ట్మెంట్లలో రెడీ ఆన్సర్ ఏముంటది, నో ఇస్ ద రెడీ ఆన్సర్, నో డిఫాల్ట్ ఆన్సర్ నో ఉంటది. కానీ రెస్పాన్స్ అంటే ఏమిటి, రెస్పాన్స్ చేసేవాడు ఆయన ఒక ఫార్ములా నమ్ముకుంటాడు, ఆయన ఒక సిద్ధాంతం నమ్ముకుంటాడు. ఏమిటి ఆ సిద్ధాంతం అంటే, హౌ కెన్ ఐ హెల్ప్, వాట్ కెన్ ఐ డూ, హౌ కెన్ ఐ హెల్ప్. ఇది ఒక్కటే మాట వాళ్ళు నమ్ముకునేది, ఇది ఒక్కటే ప్రిన్సిపల్ నమ్ముకుంటారు, హౌ కెన్ ఐ హెల్ప్ అనుకుంటారు. కనుక ఉదాహరణకు నేను మనందరికి రిలేట్ అయ్యేది కూడా చెప్తాను. కాలేజీలలో లెక్చరర్స్ అందరూ గెస్టెడ్ ఆఫీసర్స్, ఆ మధ్యలో లెక్చరర్స్ అందరూ, జూనియర్ లెక్చరర్స్ అందరూ కూడా గెస్టెడ్ ఆఫీసర్. మన చాలా మంది పేద ప్రజలు ఊర్ల నుంచి కానీ విద్యార్థులు ఎవరో మనకు తెలియని వాళ్ళు, మనకు సంబంధం లేని వాళ్ళు, కాలేజీలో చదువుని వాళ్ళు కూడా మన దగ్గరికి గెస్టెడ్ సిగ్నేచర్కి వస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి మిత్రులారా, కొందరు ఏం చేస్తారు, లే పెట్టం వాడు కనీసం వాళ్ళు పెట్టం ఆ సారి పెడతారు చూడు, ఈసారి పెడతారు చూడు. కొందరు అమాయకులు ఉంటారు ఇక్కడ అమాయకులు అంటే అర్థము రెస్పాండ్ అయ్యే టీచర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన పెడతారు చూడు, మేము పెట్టాం. దిస్ ఈజ్ వాట్ రియాక్షన్ ఈజ్. రెస్పాండ్ అయ్యేటోడు ఏం చేస్తాడు, కమాన్ వచ్చిన ప్రతి వ్యక్తిని హౌ కెన్ ఐ హెల్ప్, అది రెడీగా ఉంటుంది ఆన్సర్. అది దేవునికి ఇష్టమైనటువంటి లక్ష్యం, అది సక్సెస్ కు తప్పకుండా దారితీసే అద్భుతమైనటువంటి ప్రిన్సిపల్. హౌ కెన్ ఐ హెల్ప్ అనే ఒక్క ఫిలాసఫీ పెట్టుకుంటే యు ఆర్ డే బై డే యు ఆర్ గ్రోయింగ్ అండ్ గ్రోయింగ్ టు గాడ్స్ ఎనర్జీ. సో దట్ ఇంకొక మాట చెప్తా, మనలో చాలా మంది యాంగర్ మేనేజ్మెంట్ గురించి మనం మాట్లాడతాం. యాంగర్ మేనేజ్మెంట్ అంటే మనం ఎప్పుడు డిసైడ్ చేసేసాం, మానవ జాతి ఇప్పుడు కాదు, వెనుకటికి ఏమని, కోపమును జయించుట మామూలు వ్యక్తులకు సాధ్యము కాదు అని రాసేసుకున్నాం మనం, అంతే. సో ఈరోజు మీరు కోపాన్ని జయించారా అంటే, కోపాన్ని జయించే మానవ మాత్రులకు ఎవరికైనా లేదు, బుద్ధుడికి సాధ్యమండి, జీసస్ క్రైస్ట్ కు సాధ్యమండి, మనకు సాధ్యమా అండి అంటాం మనం. సో యాంగర్ మేనేజ్మెంట్ విషయంలో మనం అందరం రాసేసాం ఏమని, నాట్ పాసిబుల్, నాట్ హ్యూమన్లీ పాసిబుల్ అని పెట్టేశాం. కానీ ఇప్పుడు కోపాన్ని జయించాల్సిందే, కోపాన్ని జయించకపోతే జీవితం సంతోషంగా ఉండం. కానీ ఎట్లా జయించాలి, దానికి నేను ఈ విషయంలో చాలా 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 దాని గురించి కొంత సాధన చేసి ఏం తెలుసుకోవాలంటే, యాంగర్ మేనేజ్మెంట్ అనేది పక్కకి వెళ్దాం. ఎందుకంటే మానవ జాతి చెప్పేసింది మన బుర్రలో ఎంటర్ అయింది ఏమని, ఐ కెనాట్ కంట్రోల్ మై ఆర్ ఓవర్కమ్ మై యాంగర్. మరి ఏంది, యాంగర్ బదులు రియాక్షన్ అని పెట్టుకోండి. రియాక్షన్ మేనేజ్మెంట్ అనుకుంటే మనకు ధైర్యం వస్తుంది. రియాక్షన్ మేనేజ్మెంటా అంటే నేను రియాక్ట్ కావద్దు, ఫైన్, ఓకే, మనకు ధైర్యం వస్తుంది. ఎందుకంటే రియాక్షన్ మేనేజ్మెంట్ అని వర్డ్ ఎక్కడ లేదు. సో ఈ రోజు నేను ఎన్నిసార్లు రియాక్ట్ అయ్యాను, నేను నా పిల్లల మీద కానీ, లేక నా భార్య మీద కానీ, లేక బయట వాళ్ళ మీద కానీ, నా వర్కర్స్ మీద కానీ ఎన్నిసార్లు రియాక్షన్ మోడ్ లోకి స్లిప్ అయ్యాను అని కనుక మనం కొంచెం అవేర్నెస్ తోటి ఉంటే, మనం రియాక్ట్ అయ్యే సన్నివేశాలు తగ్గిపోతవి అండ్ రెస్పాండ్ అవుతాం చాలాసార్లు. వండర్ఫుల్ గా మన యొక్క పర్సనాలిటీ, వ్యక్తిత్వము రోజు రోజుకు, ఇదేదో యువకుల కోసం కాదు మిత్రులారా, ఇది నిజంగానే మనందరికి ఇవన్నీ వచ్చింటే ఈ జన్మనే సరిపోయి మనం ముక్తి పొందేవాళ్ళం. ఇవి చివరి శ్వాస వరకు మనం సాధన చేయాల్సిందే, సరిపోకపోతే నెక్స్ట్ జన్మలో కూడా సాధన చేయాలి. కాబట్టి ఐ లవ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్. సో ఇట్స్ నాట్ యాంగర్ మేనేజ్మెంట్ బదులు రియాక్షన్ మేనేజ్మెంట్ అని నేను అనుకుంటే, సాధ్యమైనంత వరకు ఆ రియాక్ట్ అయిన మరుక్షణం మనం గమనించామనుకోండి, ఓ నేను రియాక్ట్ అయ్యాను ఈరోజు, అంతే. ఎవరికి బయట చెప్పాల్సిన అవసరం లేదు, నేను రియాక్ట్ అయ్యాను అని ముక్కు చెంపలు వేసుకుంటా ఇంకేదో ఏది అవసరం లేదు. నువ్వు మనసులో ఐ హ్యావ్ రియాక్టెడ్ టుడే అని అనుకున్న మరుక్షణం నెక్స్ట్ అటువంటి సన్నివేశం వచ్చినప్పుడు అది అక్కడే ఆగిపోతున్నట్టు. ఇట్స్ అ వండర్ఫుల్ ఈజీ టెక్నిక్ ఫర్ పీపుల్ టు ఓవర్కమ్ యాంగర్, మై డియర్ ఫ్రెండ్స్, అండ్ ఐ రియలీ లవ్ దిస్. సో ఐ థింక్ విత్ దిస్ ఈ పార్ట్ లో మనం ఇక్కడితో ముగిద్దాం. ఇట్స్ ఆల్రెడీ 1 hour and then we can take another part in the next lecture, either tomorrow or day after tomorrow. We'll see. Thank you very much for your patient listening. Thank you, sir, for giving your valuable time to us, sir. Very nice section. Sir. Yes, sir. It is a wonderful experience, sir. But one thing I forgotten to mention, today is a very important day. మన తెలంగాణ ఆత్మ గౌరవం సురవరం కవి, పండితుడు, విమర్శకుడు, చరిత్రకారుడు, న్యాయవాది, సంఘ సంస్కర్త, ప్రజానాయకుడు, పత్రికా సంపాదకుడు,
స్వాతంత్ర్య సమరయోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, పోరాటాల పోతుగడ్డ, ఉద్యమాల ఆయువు పట్టు అయిన తెలంగాణ వైతాళికుడు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి వర్ధంతి ఈరోజు ఆ మహనీయుని స్మరించుకుంటూ చక్కటి ఈ ఎప్పటికీ గుర్తుండే ఒక అద్భుతమైనటువంటి మన అనుభూతిని ఇంతవరకు మనం పొందాం. ఈ శుభ సందర్భంగా మరి వారిని స్మరించుకోవడం సముచితం అనిపించింది సార్. ముఖ్యంగా మన తెలంగాణకి కాదు, యావత్ జాతి గర్వించదగ్గ వారి 120 శతజయంతి ఉత్సవాలు కూడా మన ప్రభుత్వము అధికారికంగా జరుపుతూ ఉంది. మరి తరతరాలకు తరగని కీర్తి పతాకం, నరాన తెలంగాణ ఆత్మ గౌరవం, పూరించిన తెలంగాణ చారిత్రక శంఖారావం, సాంఘిక దురాచారాలపై సాగించిన పోరాటం, గోలకొండ పత్రికా సాహితీ సంచలనం, సాహిత్య సౌరభం, సమరసత సందేశం, ఆకాశమంత అభిమానం, ఎనలేని పౌరుషం, సువిశాల హృదయం, ఆత్మీయతా భావం, మానవతా పరిమళం, మహోన్నత వ్యక్తిత్వం, చిరస్మరణీయం, వందనీయం, అభినందనీయం సురవరం. ఆ మహనీయుని స్మరించుకుందాం. మరి ఈ అద్భుతమైన ఉపన్యాసం ద్వారా నిజంగా అందరికీ ఉపయోగపడే ఒక గొప్ప సందేశం. వెంకటేశ్వర గారు మహాకవి నుంచి మరొక కవి ద్వారా వినడమే అద్భుతం. మాలాంటి చెప్పడం కంటే నువ్వు చెప్పడమే చాలా అద్భుతంగా ఉంది. ఎస్, నిన్ననే మనం అనుకున్నాం కదా, వీర సావర్కర్ గారి యొక్క వారి ప్రభావం కూడా సురవరం గారి మీద ఉంది అని రాత్రి ఏదో మనం అనుకున్నది. అవునన్న, రాత్రే ఆయన గురించి అనుకున్నాం మనము. అయితే ఈ రోజు మనకు మత్సన్ రెడ్డి అన్న గుర్తు చేసిండు. వారికి ఇంకా దగ్గర సంబంధం ఉంది. సాక్షాత్ సురవరం ఫ్యామిలీ నుంచి ఉన్నటువంటి పెద్దలు మత్సన్ రెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు అన్న. వారి అత్తగారు, వారి సతీమణి స్వయంగా సురవరం ప్రతాప్ రెడ్డి గారి రక్తం వాళ్ళ కుటుంబంలో ఉంది. మరి నిజంగా జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తి, గొప్ప మరి ఒక స్ఫూర్తి తెలంగాణకే కాదు మనందరికీ ఒక మంచి స్ఫూర్తి సురవరం. ఒక 2 మాటలు మత్సన్ రెడ్డి అన్న. ఎస్, వెరీ ఈగర్ టు లిసన్ టు హిస్. ఒక అద్భుతమైన నాటకం కూడా ప్రదర్శిస్తున్నాం అన్న సురవరం ప్రతాప్ రెడ్డి గారి పైన. అద్భుతమైన నాటకము, అది కళ్ళకు కట్టినట్టు ఉంది. అది మననే మన అన్ని జిల్లాల్లో ప్రదర్శించారు. ఈ మధ్యలో మన రవీంద్ర భారతిలో కూడా వేయడం జరిగింది. ఈ మన ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో. అది వీలైతే యూట్యూబ్లో కూడా పెడితే చాలా వరకు ప్రత్యక్షంగా చూడని వాళ్ళు చూసి ఆ మహనీయుని గురించి తెలుసుకోవడం కాదు, ఒక స్ఫూర్తి పొందడం జరుగుతుందన్న. మత్సన్ రెడ్డి అన్నకు అవకాశం ఉంటే దాన్ని యూట్యూబ్లో ఆ నాటకాన్ని సజీవంగా దాన్ని ఉంచితే బాగుంటుందని కోరిక. కోర్టు మత్సన్ రెడ్డి అన్న ఒక 2 మాటలు చెప్పండి. ఎస్ సార్, ఎస్ సార్. వినపడుతుందా? వినపడుతుంది సార్. చాలా సంతోషమైనటువంటి విషయము జ్ఞాపకం చేసినందుకు, తిరిగి స్మరణ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు. ఈనాడు తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి 68వ జయంతి, అదేవిధంగా సాహితీపరమైనటువంటి దేవులపల్లి రామానుజారావు గారి జన్మదినం కూడా ఈ రోజే. ఆంధ్ర సారస్వత పరిషత్కు ఎనలేని సేవ చేసినటువంటి ఇరువురు కూడా ఎనలేని సేవ చేశారు. ప్రతాప్ రెడ్డి గారి 125 సంవత్సరాల కార్యక్రమాన్ని మనం జరుపుకోవడము ఎంతో ముదాహమైనటువంటి విషయము. తెలంగాణ వైతాళికుడు, ఆ రోజుల్లో నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి ఈ తెలంగాణను మేల్కొల్పినటువంటి మహనీయుడు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాసి తెలంగాణలో మొట్టమొదటి సాహితీ ప్రక్రియకు బీజం పోసినటువంటి వాడు. తర్వాత ఆంధ్రలో కవులు లేరు అన్నటువంటి సమయంలో 354 మంది కవులు ఉన్నారని చెప్పి ఎలుగెత్తి చాటి గోల్కొండ పత్రికల సంచికల ద్వారా
మన అందరికీ కూడాను వెలుగు చూపినటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావునికి మనం ఏ విధమైనటువంటి రుణము తీర్చుకున్నారో తక్కువ. ఈనాడు తెలంగాణ ఏర్పడడానికి మూల హేతువు, మూల కందమైనటువంటి మహానుభావుడు ప్రతాప్ రెడ్డి గారి. వారిని స్మరించుకునేటువంటి అవకాశము దొరికినందుకు చాలా సంతోషము. ఈనాడు మన హనుమంతు వాయువేగంతో తన యొక్క ఆంగ్ల ఉపన్యాసాన్ని అనుగ్రహంగా ఇచ్చి సమాజానికి మేలుకొల్పేటువంటి నిరంతర కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నాడు ఎప్పటికీ. అందుచేత మీరు ఒకటి కోరారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారి జీవిత చరిత్ర గురించి నాటకము. ఆ నాటకానికి సంబంధించి ఆ నాటకానికి హేతువైనటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. తర్వాత మన జడ్చల్ల వ్యక్తి శివకుమార్ గారు నాకు ఒక అభయం ఇచ్చాడు. ఏం లేదు, యూట్యూబ్ లో పెట్టిస్తాను, అందరికి కూడా నా పుస్తకం వచ్చేటట్టు. తర్వాత మా మిత్రులు ఆ నాటకం వేస్తామని కోరారు. ప్రతినివ్వాలంటే ప్రతాప్ రెడ్డి గారికి సంబంధించిన నాటకాన్ని వేసేటప్పుడు అన్ని విధాల జాగ్రత్తలు తీసుకున్నటువంటి ఒక అభిప్రాయం ఉన్నది కనుక అటువంటి లోపాలు లేకుండా మన మిత్రులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఒకటే ఇక్కడ ప్రత్యేకించి చెప్పదలిగినట్టు ఏంటంటే, ప్రతాప్ రెడ్డి గారి నాటకాన్ని ఆమూలగ్రంగా చూసినటువంటి వ్యక్తులు కంటి నుంచి నీరు కారకుండా ఉండలేదు. మొన్న రవీంద్ర భారతిలో వేశారు, అంతకుముందు మహమ్నాల్లో ఫస్ట్ నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. ఆ ప్రదర్శించిన నాటకంలో మన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగితే, శ్రీనివాస్ గౌడ్ గారు ఒక 10 నిమిషాలు మాత్రమే ఈ నాటకాన్ని చూసి వెళ్ళిపోతా అన్నటువంటి వ్యక్తి ఆమూలాగ్రంగా నాటకాన్ని చూసి ఇటువంటి మహత్తరమైన నాటకాన్ని జీవిత చరిత్రను చూసినందుకు నేనెంతో అదైపోయాను. కనుక ఆయన గారి పుస్తకాలన్నిటిని కూడా మా నాయనగారి పేరు మీద ఒక ట్రస్ట్ ద్వారా పునర్ముద్రింపజేస్తాను అనేటువంటి మాటను తాను ఆ వేదిక నుంచి ఇచ్చాడు. తర్వాత అదే కార్యక్రమాన్ని తిరిగి రవీంద్ర భారతిలో ఆ నాటకాన్ని ప్రదర్శిస్తే ఆ నాటకానికి వచ్చినటువంటి అందరు కూడా 50 మంది మనం మిత్రులు, తర్వాత సాహితీపరులు, నాయకులు అందరు కూడా వచ్చి నాటకాన్ని ఆమూలగ్రంగా చూశారు. మా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పాడు, నాటకాన్ని చూసి నేను ఎప్పుడు చూడలేదు, అటువంటి నాటకాన్ని చూసి చివరికి నా కళ్ళల్లో నీళ్లు తిరిగినవి అని చెప్పి అంతటి మహనీయుడు. అటువంటి వ్యక్తి మనకు ఒక శక్తిగా ఈ తెలంగాణ సమాజానికే ఒక వరప్రదాయుడు. ఆ రోజు అర్ధవార పత్రికను, గోలకొండ అర్ధవార పత్రికను నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తాను ప్రచురింపజేసి ఎన్ని అష్ట కష్టాలు పడి తానే ప్రూఫ్ రీడర్ గా తానే అన్ని అయ్యి సర్వము తానే చేసినటువంటి మహానుభావుడు. అటువంటి వ్యక్తికి మనం ఎన్ని విధాల చేసినా కానీ తరువనే. ఆ కుటుంబంలో నేను భాగస్వామిని అయినందుకు, వారి మనవరాల్ని నేను చేసుకున్నందుకు సదా అతనికి సేవ చేసేటువంటి అవకాశం దొరికింది. అందుచేతనే అతని ఏదో ఈషన్ మాత్రమైన భావన ఉండాలని చెప్పి నా కుమారునికి ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకోవడం జరిగింది. అది గర్వంగా భావిస్తున్నాను. ఇంకా ఈ అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు మీ అందరి కూడా సర్వదా కృతజ్ఞుడై ఉంటాను. చాలా థ్యాంక్స్ అండి. ఈ అమూల్యమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు సందర్భానుసారంగా దాన్ని మీ ద్వారా 50 మందికి తెలియజేసినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు సార్. చక్కగా మాకు అది ఆ నాటకం గురించి నాకు తెలియదు. సో ఐ విల్ నాట్ లీవ్ ద ఎర్లియస్ట్ ఆపర్చునిటీ టు వాచ్ ఇట్ సార్. ఎక్కడ అవకాశం ఉన్నా తప్పకుండా చూద్దాం సార్. నాకు తెలియదు అసలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యూట్యూబ్ ఛానల్లో ఈ లైవ్ ని మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి షేర్ చేయండి సార్, యూజ్ అవుతుంది కదా. ఇక్కడ కొంతమంది చూస్తాం కదా సార్, అది